నిర్మించారు. మనం ఎప్పుడైతే అలాంటి విశ్వాసమో నమ్మకం మనం ఉంచుతామో దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. అవునా కదా? రక్షించే దేవుడు. ఉదాహరణకు చూసుకున్నట్టయితే దానియేలు గారు దేవుని ఎంత నమ్మిక ఉంచబట్టి ఆయన సింహాల బోన్లో నుంచి రక్షించాడా లేదా? ఆయన సింహాల నోర్లను మూయించాడా లేదా? ఆ రీతిగా మూయించిన దేవుడు, సింహాల నోర్లు మూయించి దానియేలు గారిని రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆయన మనకి ప్రాణం పెట్టాడు. ఆయన మనకి ప్రాణ కాపరిగా మనకు ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఉదయకాల సమయంలో ఏం చెప్పేదంటే మనకి ప్రాణం పెట్టిన కాపరిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఆయన యందు నమ్మిక మాత్రం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి మనము. అవునా కదా? అలాగే షడ్రకు మేషకు అబద్ధజ్ఞానులు అగ్నిగుండంలో వేసినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారు? ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. చూడండి, అక్కడ అగ్నిగుండంలో ఆయన ప్రాణం పెట్టి మరి వాళ్ళని కాపాడా లేదా? ఆ రీతిగా నిన్ను నన్ను కాపాడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను కాపాడతాడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టే విధంగా ఉన్నాడు. ఆయన ప్రాణం కూడా లెక్క చేయట్లేదు. అలాంటి కాపరిగా ఆయన ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కాపరికి మనం లోబడే వారిగా ఉండాలి. అప్పుడే నిన్ను నన్ను ఆయన కాపాడతాడు. పిల్లారా, చూడండి, దానియేలు గారిని ఏ విధంగా సింహం బోన్లో రక్షించాడు. ఎంత ఆకలిగా ఉన్నప్పుడు అవి సింహాలు చీల్చివేసే అలాంటి స్థితిలో కూడా దానియేలు గారు దేవుని పట్ల నమ్మిక ఉంచాడు. అలాగే షడ్రకు మేషకులు ఏ విధంగా నమ్మిక ఉంచారో ఆ రీతిగా వారిని కాపాడినప్పుడు దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్లేయరా. అలాగే చూద్దాం, చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం కూడా 23వ అధ్యాయం 2వ వచనంలో చాలండి, ఎక్కడికి నడిపిస్తున్నాడంట ఆయన నిన్ను? పచ్చిక గల చోట్లకు ఆయన నిన్ను నన్ను వరుణ్లా చేయించున్నాడంట. ఇక్కడ నిన్ను నన్ను రక్షించడమే కాదు కానీ శాంతికరమైన జలమైన వద్దకు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే కాపరిగా ఉన్నాడు. ఎలాంటి చోటుకి నడిపిస్తున్నాడంటమ్మా? పచ్చిక గల చోట్లకు ఆయన నిన్ను నన్ను వరుణ్లా చేయించున్నాడు. చూడండి, ఒక పచ్చిక గల చోట్లకి మంద వెళ్తే ఏమన్నా సమృద్ధిగా ఉంటుందా? అసమృద్ధిగా ఏదైనా ఉంటుందా? సమృద్ధిగానే ఉంటది. అవునా కదా? కడుపు నిండా మేస్తాయి, తర్వాత నీళ్లు తాగుతాయి, తర్వాత సేద తీరుతా ఉంటాయి. ఆ రీతిగా నిన్ను నన్ను కూడా ఎక్కడికి నడిపిస్తానన్నాడు? పచ్చిక గల బయట చోట్లకి నిన్ను నన్ను నడిపిస్తాను. ఆయన నడిపించే కాపరిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు మనం లోబడే వారిగా మనం ఉండాలి. మనం సరిదిద్దుకునే వారిగా ఉండాలి. పిల్లల ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రెండవదిగా ఆయన నడిపించే కాపరిగా మనకు ఉన్నాడు. అలాగే చూద్దాం, యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట అంటారు. 30వ అధ్యాయం 23వ వచనంలో చూడండి, మనల్ని ఎలాంటి చోటికి నడిపిస్తానన్నాడు? విస్తారమైన రసము గలదై ఉండును. ఆ దినమున నీవు పశువులను విశాలమైన గడ్డి బిళ్ళలో మేయును. చూడండి, మనకి ఈ లోకంలో ఎంతో ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. కావాల్సింది తినమన్నాడు, కావాల్సింది తాగమని తిరుగుతున్నారే కానీ దేవుని పట్ల మనం నమ్మిక ఉంచట్లేదు. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆయన నిన్ను నన్ను నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిందే కాకుండా ఆయన నిన్ను నన్ను ఎక్కడ నడిపిన పచ్చిక గల బయళ్ళ చోట్లకి మనల్ని పరుణ చేసినట్టు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మాత్రం మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ఇదిగో నన్ను ఈ స్థితిలో ఈ దినాన ఇక్కడ దాకా నడిపించాడు, ఆయన కాపరిగా ఉండి నన్ను నడిపించాడు. కాబట్టి దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉండేవారిగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. అవునా కదా? నేను ఎలాంటి స్థితిలో నుంచి కాపాడుతున్నాడు దేవుడు, నేను ఎలా నడిపిస్తున్నాడు. నీకు లేనప్పుడు కావాల్సింది సమృద్ధిగా ఇస్తున్నాడు. పగలు ఎండ దెబ్బకు, రాత్రి అగ్ని దెబ్బ, వెన్నెల దెబ్బ అయినా ఏది కూడా నీకు తగలకుండా దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు. అంటే దేవుడి పట్ల నువ్వు ఎలా ఉండాలి? నమ్మికతో ఉండాలా లేదా? విశ్వాసం ఉంచాలా లేదా? అలాంటి విశ్వాసం నీవు నేను ఉంచుతున్నామా లేదా? ఇదేనా ఉంచట్లేదు. కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నిన్ను నన్ను నడిపించే కాపరిగా ఉన్నాడు. చూద్దాం, చూడండి, అదే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎలాంటి సమయాల్లో కూడా మనం దేవుడు నడిపిస్తున్నాడు చెప్తున్నాడు. 49వ
ఎండ అయినను వారికి బాగా చూడండి, ఆయన మనకి ఎలాంటి స్థితి ఎలాంటి కలుగు చేస్తానంటే, కాబట్టి ఆకలైనా ఉండదంట, దప్పికైనా కలదంట, ఎండ మావులు ఎలాంటి స్థితిలో కూడా మనకి దేవుడు కలగకుండా ఏం చేస్తున్నాడు అంటే మనల్ని కాచి కాపాడుతున్నాడు. అవునా కదా? మన మార్గాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు సరళం చేస్తున్నాడు. మార్గంలో వారు మేపుదురు, చెట్లు లేని మిట్టల మీద వారికి మేపు కలుగునట్లు. చూడండి, మనం ఈ దినాల్లో ఎలాంటి దినాల్లో మనం ఎలాంటి స్థితిలో, మన భయంకర స్థితిలో ఉండ దేవుడు నిన్ను నన్ను ప్రతి విషయంలో మనం కాపాడుతున్నాడు, నిన్ను నన్ను పోషిస్తున్నాడు. అవునా కదా? అలా పోషిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మాత్రం మనం నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. అంతేగా ముందు చదువుకున్నట్టుగా మన పితరులైన వారు ఎంతో మంది నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచారు కాబట్టి వారు ఏం చేయబడ్డారు, రక్షించబడ్డారు. ఆ రీతిగా నీవు నేను కూడా రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచితే చాలు ప్రియులారా. ఆయన మొట్టమొదటిగా ఏం ప్రాణం పెట్టిన కాపరిగా ఉన్నాడు. రెండవదిగా ఎక్కడికి నడిపించేవారిగా ఉన్నాడు, పచ్చిగల చోట్లకి, నీకు సమృద్ధిగా కావాల్సిన చోటకి ఆయన నిన్ను నడిపించేవారిగా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు పుట్టినది మొదలుకొని ఈ దినం వరకు నీకు ఏది కావాలో, ఏది అవసరం ఉందో, నీది ఏది అక్కర కలిగి ఉండవో దేవుడు నీకు అక్కరని తీర్చలేదా? తీర్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కాపరికి మనం లోబడిగా ఉండాలి. 99 మంది గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె పోయి నశించిపోయినా కనుక దాన్ని ఏం చేశాడు దేవుడు, వెతకి రక్షించాడా లేదా? ఆ రీతిగా ఒక్క గొర్రె అయినా తప్పిపోవడానికి ఆయనకి ఇష్టం లేక నిన్ను నన్ను కాపాడుతున్నాడు, కాపరిగా నిలుస్తున్నాడు. కాబట్టి మనం పిల్లరా జ్ఞాపకం చేసుకొని, మన పితరులైన వారు ఎంతో మంది నమ్మకంతో ఉంచారు కాబట్టి దేవుడు ఆరి పట్ల ఉండి వారిని రక్షించిన రీతిగా నిన్ను నన్ను రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా మనం ఉండాలి, నమ్మిక మాత్రం మనం ఉంచాలి. అప్పుడు మన కుటుంబంలో మన పట్ల జరిగే మేలులను మనం పొందుకునే వారిగా ఉంటాం, మనం రక్షించబడ్డే వారిగా ఉంటాం, మన ద్వారా ఇతరులను రక్షించబడే వారిగా మనం ఉంటాము. అలాగే మన సంఘము కూడా రక్షించబడుతుంది. దేని ద్వారా రక్షించబడుతున్నాయా అంటే విశ్వాసము మాత్రం ఉంచినా చాలు, నమ్మిక మాత్రము ఉంచినా చాలు. కాబట్టి పిల్లరా, మన పితరులైన వారు ఎంతో మంది ఉంచారు కాబట్టి వారు రక్షించబడ్డారు కనుక ఆ రీతిగా నీవు నేను కూడా రక్షించబడే వారిగా మనం ఉండాలన్నమాట. అలాగే చూడండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనంలో కూడా మాట అంటారు, చూడండి ఏంటంట, నీతి మత్వమును పొందినంట. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము. మనం దేవుని ఆయన నిత్య జీవాన్ని మనకి ఇచ్చేవారిగా ఉన్నాడు. అవునా కదా? యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నిత్యత్వం మనం పొందేవారిగా మనం ఉండాలి. ఆయన నిత్య జీవానికి నడిపించే కాపరిగా మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మీద మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. ఆయన ఈ భూలోకానికి వచ్చిందే ఎందుకంటే నీ పట్ల నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక కలిగి వచ్చాడు, నీకు నాకు ఒక నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. అలా గ్రహించుకున్నాం. ఈ దినాల్లో గ్రహింపు లేదు, వాక్యాన్ని బోధిస్తున్నామే కానీ వాక్యానుసారమైన జీవితాలు లేదు, వాక్యాన్ని వింటున్నామే కానీ మనం సరిదిద్దుకొని లోబడే జీవితాలు మనకి లేవు. కాబట్టి ఈ దినాల్లో మనం ఇలా ఉంటున్నాం. ప్రభు వారు ఏమంటున్నాడంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేవారిగా ఉన్నాడు, నీకు ఏది కావాల్సింది అది నీకు ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చివరిగా నిత్యత్వంలోకి నిత్య జీవాన్ని నీకు నాకు అనుగ్రహించే వారిగా ఉన్నాడు. కానీ వాటన్నిటిని కూడా మనము పొందుకోలేకపోతున్నాం, త్రోసి వేసుకున్నాం. ఎందువల్ల? మన జీవితాలు మనం ఏ విధంగా ఉండండి, దాన్ని పొందుకునే వారిగా మనం ఎందుకు ఉండలేదు అంటే మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండలేదు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. దేవుని సందులో వచ్చి కూర్చున్నా కాసేపే ఉంటున్నాం కానీ భయభక్తులు కలిగి తర్వాత పోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. అందుకని ఆ రక్షణ మనం పొందుకోలేకపోతున్నాం, అందుకని ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ మన పితరులైన వారు ఏం చేశారా అంటే విశ్వాసం ఉంచారు, నమ్మిక ఉంచారు. కాబట్టి వారు ఏం చేశారు? రక్షించబడ్డారు. ఎలాంటి ప్రాణాపాయ స్థితుల నుంచి కూడా వారిని రక్షించాడా లేదా దేవుడు? ఆ రీతిగా నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉండాలి, నిత్య జీవాన్ని నీకు నాకు ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచాలి. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటారు,
చాలు చాలు అంటే ఇక్కడ ఏమని కనపడుతుంది, మనకి నీతి అనేది కనపడుతుంది. దేని వల్ల వచ్చింది అంటే నీతి మనం క్రీస్తుని సంపాదించు, మన విశ్వాసాన్ని బట్టి మనం మన నీతిని సంపాదించుకుంటాం. అవునా కదా? ఎప్పుడైతే ఆ నీతిని మనం సంపాదించుకుంటామో నిత్య జీవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన నీతిని మనం సంపాదించుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అవునా కదా? ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని, నీ నీతిని నువ్వు కాపాడుకుంటావో, ఎప్పుడైతే ఆ నిత్య జీవాన్ని నీకు దేవుడు ఇస్తాడు. మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. మన నీతిని మనం కాపాడుకున్నప్పుడే దేవుడు ఆ నిత్య జీవాన్ని నీకు నాకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన నడిపిస్తాడు. అలాంటి నిత్య జీవానికి మనం నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన నీతిని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. పిల్లరా, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ 3 పాయింట్లు మన కొరకు ప్రభువు ఫస్ట్ ఏం చేశారు? ప్రాణం పెట్టినా కాపరిగా ఉండాలి. రెండవది నడిపించే కాపరిగా ఉన్నాడు. అవునా కదా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడా లేదా? మన పితరులైన వారిని ఎంతో మంది రక్షించడానికి ఆయన వచ్చాడా లేదా? నన్ను రక్షించడానికి వచ్చాడా? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మన పితరులైన వారు ఎంతో మంది నమ్మిక ఉంచారు కాబట్టి వారిని ప్రాణాపాయన పరిస్థితిలో నుంచి కూడా ఆయన రక్షించాడు. ఆ దినాన మన పితరులైన వారిని రక్షించినట్టుగా దేవుడు నన్ను రక్షించడా? నీవు నేను నమ్మిక మాత్రం, విశ్వాసం మాత్రం ఉంచితే చాలు, దేవుడే రక్షిస్తాడు. అలాగే నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు గొప్ప కాపరై ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు ఎలాంటి సమయంలో ఏది కావాలో పచ్చిక బయలు దగ్గరికి మేపుతాడు, తాగడానికి నీళ్లు ఇస్తాడు, చేత చెట్లు ప్రతిదీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నడిపించే కాపరిగా ఉన్నాడు. మూడవది ఏంటంటే నిత్య జీవాన్ని ఇచ్చే కాపరిగా ఆయన ఉన్నాడు. ఆ నిత్య జీవాన్ని నీవు నేను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అట్లా మనం కాపాడుకున్నప్పుడే దేవుడు నన్ను రక్షిస్తాడు లేదా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, అయ్యా ఇదిగో నేను కూడా నా ప్రభువా నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి జీవించడానికి నాకు సహాయం దయచేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని దేవుని వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా ఇది నా ప్రభా సూటిగా నాతో మాట్లాడావు నా ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, నా కోసమే మీరు ప్రాణం పెట్టారు నా ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నేనైతే నా ప్రభువా అది నేను గ్రహించలేక నా ప్రభువా నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ యందు నమ్మిక మాత్రం ఉంచినప్పుడు చాలు నా ప్రభువా. అయ్యా నేను రక్షించబడతాను కదా నా ప్రభువా. అయ్యా మా పితరులైన వారు ఎంతో మంది నా ప్రభు నీ యందు నమ్మిక ఉంచారు, విశ్వాసం ఉంచారు కాబట్టి నా ప్రభువా వారిని రక్షించావు నా ప్రభువా, బ్రతికించారు నా తండ్రి. ఆ రీతిగా నా ప్రభువా ఇదిగో ఈ దినాల్లో ప్రభు మమ్మల్ని కూడా రక్షిస్తున్నావంటే ప్రభువా కేవలం నీ కృప, నీ దయ నా తండ్రి. అలాగే నా ప్రభు మాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇస్తున్నావు నా ప్రభువా. మాకు ఏది అవసరమో అది ఇచ్చి నా ప్రభు నడిపించే కాపరిగా ఉండవు కదా నా ప్రభువా. అయ్యా అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. అలాగే దాన్ని నిత్య జీవాన్ని మేము పొందుకోవాలంటే నా ప్రభువా నా నీతి ఏ విధంగా ఉంది, నా జీవితం ఏ విధంగా ఉంది నా ప్రభువా. అయ్యా నేను సరి చేసుకుని జీవించే వారిగా ఉంటాక నాకు సహాయం దయచేయమని, నా నీతిని నేను కాపాడుకునే వారిగా ఉంటాక మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభువా. ఆ నిత్య జీవాన్ని మేము అందరం పొందుకునేలాగా మాకు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లారా, మన మధ్యలో లలీన్ యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి 2వ వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించిన అందరి గారికి కూడా వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ ఆదివారం దినాన ప్రభా మీరు మాకు తోడైనందు ప్రభా. మొదటి వర్తమానంలో మీరు తోడైనందుకు వందనాలు ప్రభా. 2వ వర్తమానంగా ప్రభా మీ యొక్క మాటలు నేను చెప్పుచుండగా ప్రభా నాకును కూడా మీరు తోడైండండి ప్రభా. ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించండి ప్రభు. మీ పిల్లలకి ఎటువంటి ఆత్మీయ ఆహారం అయితే కావాలో ప్రభు నా ద్వారా మీరు అందించమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను
మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అంటే యేసుప్రభు వారి సువార్తల్లో గాని యేసుప్రభు వారి బోధనలో గాని. ఎందుకంటే ఇక్కడ మొదట్లోనే మనం ఏం చూస్తున్నాం, యేసుప్రభు వారి శిష్యులు ఏం అడుగుతున్నారు? పరలోక రాజ్యంలో మనం ఏమనుకుంటాం, మనం చనిపోతే పరలోక రాజ్యానికే వెళ్ళాలని మనం అనుకుంటాం కదా. అయితే ఆ పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఎలా ఉండాలి అని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. శిష్యులకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? మనకు కూడా ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి, అవునా కాదా? సంఘంలో ఎవరు గొప్ప వాళ్ళని కానీ, లేదా మనం ఉన్న గుంపులో ఎవరు గొప్ప వాళ్ళని ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారో చూడండి. ఒక బిడ్డను తీసుకొని ఏం చెప్తున్నాడు? ఒక బిడ్డను చూపించి, మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతే అసలు ముందుగా పరలోక రాజ్యంలో స్థానాన్ని పక్కన పెట్టి ఆ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలంట? బిడ్డల వంటి స్వభావం కలిగి ఉండాలంట. బిడ్డలు ఏ విధంగా ఉంటారండి? చిన్నపిల్లలు వాళ్ళలో స్వార్థం ఉండదు, కుళ్ళుండదు, ఇంకా గర్వము గాని అసూయ గాని ఏమి ఉండవు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్, మనం పరలోక రాజ్యానికి వెళ్తామా లేదా అనేది దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒక పిల్లవాడిని తీసుకోండి, ఆ పిల్లవాడిలాగా నేను మంచి స్వభావాన్ని కలిగి ఉంటున్నానా లేదా అని తెలుసుకుంటే మనకి సరిపోతుంది, అవునా కాదా? మనం ఎన్నో వాక్యాలు వినాల్సిన అవసరం లేదు, లేదా ఎన్నో పాటలు పాడాల్సిన అవసరం లేదు. ఒక పిల్లవాడిని చూసుకొని అటువంటి పిల్లవాడి స్వభావాన్ని నేను కలిగి ఉంటున్నానా అని మనం ఆలోచింపగలిగితే పరలోకానికి వెళ్తామా లేదా అనేది ఈజీగా అర్థమైపోయింది. దాని తర్వాత ఆ యొక్క స్థానాల గురించి మనము ఆలోచించవచ్చు. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు? కాగా ఈ బిడ్డల వల్లే, 4వ వచనము, కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో స్థానం గురించి చెప్తున్నారు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడంట? తన్ను తాను, ఆ పిల్లల వల్లే తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడంట. ఇటువంటి తగ్గింపు స్వభావం మనలో ఉందా అండి? మనలో అసలు ఉండదు. తగ్గింపు స్వభావం అనేది మనకి ఉండదు. ముందుగా మనం పరలోకంలో ఒక గొప్ప స్థానంలో ఉండాలంటే ఏం చేయాలంట? పిల్లల వలె తగ్గించుకోవాలంట. మనము ఈ యొక్క లోకంలో కూడా, ఈ యొక్క భూమి మీద కూడా కొన్ని స్థానాల కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇదిగో ఫలానా నేను గొప్పగా ఉండాలి, ఇంతమందిలో నేను ఒక ప్రత్యేకింపబడిన వారిలాగా ఉండాలని మనం అనుకుంటామా లేదా? అనుకుంటాం. అలానే పరలోకంలో కూడా ఒక గొప్ప వారిలాగా ఉండాలని మనం అనుకోవాలి. అట్లా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనం పరలోకంలో గొప్పవారిలాగా ఉంటాము. ఇప్పుడు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎవరండి? కుమారుడైన దేవుడు కదా. అటువంటి దేవుడు నా యొక్క శరీర రూపంలో భూమి మీదకి వచ్చి ఎక్కడ తను తాను హెచ్చించుకున్నాడా? ఎక్కడ హెచ్చించుకుని? ఆయన దేవుడు. ఆయన మాట ఇస్తే ఏదైనా జరిగిద్ది. ఆయన మాట ద్వారానే ఎన్నో స్వస్థతలు చేశాడు, అవునా కాదా? ఆయన మాట ద్వారానే కానా వివాహంలో ఏం చేశారు యేసు ప్రభు వారు? అక్కడ ద్రాక్ష రసం తక్కువైతే నీటిని ద్రాక్ష రసంలాగా చేసుకున్నారు. నీటిని ద్రాక్ష రసంలాగా చేశారు. అంతేగాని తన స్వార్థానికి నాకు ఆకలి వేస్తుంది, ఇది ఈ రాయిని రొట్టిగా చేసుకొని తింటానని ఇప్పుడు ఆలోచించారా? ఎక్కడ ఆలోచించలేదు. తను గొప్పవాడే, కానీ తన కోసం స్వార్థం కోసం ఏది చేయలేదు, అవునా కాదా? తను ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు. తను తగ్గించుకొని శిష్యుల కాలని కడిగాడా లేదా? కానీ మనకు మాత్రం తగ్గింపు స్వభావం అనేది ఉండదు. కానీ మనం ఏం చేయాలి? గొప్ప స్థానంలో ఉండాలి, కానీ తగ్గింపు స్వభావం అనేది ఉండకూడదు. పిల్లల స్వభావాన్ని మాత్రం మనం చూపించలేము, కానీ ఏం చేస్తాము? పరలోక రాజ్యానికి మాత్రం వెళ్ళిపోవాలి, అవునా కాదా? ఇప్పటికిప్పుడు చనిపోతే కళ్ళు తెరిసేలో మీరు పరలోక రాజ్యంలో ఉండాలని మనం అనుకుంటాం, కానీ పిల్లల వంటి స్వభావాన్ని మాత్రం మనము కలిగి ఉండము. అన్ని ఏవైతే ఉండకూడదు అవే మనలో ఉంటాయి, అవునా కాదా? మనం ముందుగా పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి?
పిల్లల వంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. పరలోకంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఈ యొక్క లోకంలో ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలండి. తగ్గింపు స్వభావంతో ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అండి. అవునా కదా? చాలా చాలా తక్కువ మంది. మన సెమీ క్రిస్మస్ జరుపుకునేటప్పుడు ఒక పాస్టర్ గారిని మనం ముఖ్య ప్రసంగికులుగా పిలుచుకున్నాం, గుర్తుందా? ఆయన ఏం చేశాడో తెలుసా? తను రాగానే వెంటనే స్టేజ్ మీదకి వచ్చేసాడా? పాప ఆయన అంట చివరిలో జస్ట్ సైలెంట్ గా డిస్టర్బ్ చేయకుండా ఎవరిని అట్లా కూర్చున్నాడంటండి. ఎంత తగ్గింపు స్వభావం ఉందండి ఆయనకి ఎన్నో సంఘాలు ఉన్నాయంట. మళ్ళీ అంత గొప్ప దైవజనుడు ఎంతో తగ్గింపు స్వభావంతో ఉన్నాడు. కానీ మనం మాత్రం మనల్ని తగ్గించుకోలేము. మనం ఏం చేస్తాం? మనల్ని మనము ఏ కాడికి హెచ్చించుకునే పనిలో ఉంటాం. మనం తగ్గింపు స్వభావం అనేది మనము నేర్చుకోవాలి. పరలోకంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనము తగ్గించుకోవాలంటే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో అప్పుడు మనల్ని మనము దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరలోకంలో ఒక గొప్ప స్థానంలో నిలబెడతాడు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధనవంతుడు ఒకడు ఉండేను, ధరించుకొని బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను, ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి ఆకలి తీర్చుకునే కోరెను. ఎవరున్నారంటే ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారంట. ధనవంతుడైన ఒక వ్యక్తులు. ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడంట? ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడంట. తన వాకిట పడిన లాజరుని ఏమైనా లెక్క చేస్తున్నాడా? లెక్క చేయట్లా. ఆ లాజరు ఎలా ఉన్నాడంట? దరిద్రుడిగా ఉన్నాడంట, కురుపులతో ఉన్నాడంట. ఎప్పుడెప్పుడు ఆ ధనవంతుడి దగ్గర నుంచి ఏం పడిద్దా తీసుకొని తిని ఆకలి తీర్చుకుందామని ఉన్నాడంట. అయితే ఒకనొక దినాన వీరిద్దరూ మరణించారు. వీరిద్దరూ మరణించిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఏమైందండి? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. అవునా కాదా? ధనవంతుడు పాతాళంలో ఉండటం మనం చూస్తాం. అలానే లాజరు, ఆ దరిద్రుడిగా ఉన్న లాజరు ఎక్కడున్నాడు? పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు తన భూలోకంలో ఉన్నప్పుడు లాజరుని ఏమైనా లెక్క చేశాడా? ఏమీ లెక్క చేయలేదు. వాడు దరిద్రుడు, వాడితో నాకేం పని అనుకున్నాడు. నేను ధనవంతుణ్ణి, నా లెక్క వేరు, నేను స్నేహం చేసే వాళ్ళంతా వేరు అనుకున్నాడు. కానీ చివరిగా చూస్తే ఏమైంది? తను అగ్నిలో కాల్చబడతా ఉన్నాడు. లాజరు మాత్రం ప్రశాంతంగా. ఇప్పుడు లాజరు పరలోకంలో ఎంత ప్రశాంతంగా ఉండుంటారండి అక్కడ? తన కురుపులు ఉన్నాయా? లేవు. దరిద్రుడిగా ఉన్నాడా? లేడు. ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. ఏమైంది? ఆ యొక్క లాజరుని ఒక చుక్క నీటి బొట్టు కోసం అడుగుతున్నాడండి. అవునా కాదా? అక్కడ లాజరు ఎట్లా ఉన్నాడు? రొట్టె ఎప్పుడు ఒక రొట్టె ముక్క పడిద్దా ఈ యొక్క ధనవంతుడి నుంచి వేచి చూస్తూ ఉండే లాజరు అక్కడ ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఆ లాజరునే ప్రతి వాళ్ళు పంపించి ఒక నీటి అడుగుతున్నారండి. ఎంత గొప్ప. అందుకని మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకునే వారిలాగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనము గొప్పవారిలాగా ఉంటాం. అదే ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదవండి. మరియు ఈలాంటి ఒక బిడ్డ వలె ఏమైందంట? అటువంటి బిడ్డల వంటి స్వభావం కలిగిన వ్యక్తిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లయిద్దంట? దేవుడిని చేర్చుకున్నట్లయిద్దంట. నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడు? అందుకని అటువంటి వారిని మనం అభ్యంతరపరచకూడదు. అటువంటి మనం ఏం చేస్తామంటే తగ్గించుకునే వారిని ఇంకా తగ్గిస్తాం. అవునా కాదా? తగ్గించుకునే వారిని ఏం చేస్తాం? ఇంకా తగ్గించేస్తాం. ఎవరైతే బాగా గర్వపడుతున్నారో వాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళ యొక్క ధనాన్ని చూసి కానీ వాళ్ళ గర్వాన్ని చూసి కానీ మనం కూడా వాళ్ళని ఇంకా హెచ్చిస్తూ ఉంటాం. కానీ మనం అలా చేయకూడదంట. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని చేర్చుకుంటే ఏమైంది అన్నారు ఇక్కడ యేసుప్రభు వారు? దేవుణ్ణి చేర్చుకున్నట్లు అయిద్దంట. అలానే ఆ తగ్గించుకునే వారిని ఎవరైనా అభ్యంతర పరిస్తే ఏమైంది? తన స్వనాశనాన్ని. అటువంటి బిడ్డల వంటి స్వభావం, తగ్గింపు స్వభావం లేదా సౌమ్యమైన స్వభావం, ఇంకా గర్వం లేకుండా ఉండటం, లేదా ఇంకా కుళ్ళు లేదా ఇంకా ఏమైనా ద్వేషాలు ఉంటే అవి లేకుండా ఆ యొక్క స్వభావం గల వ్యక్తిని ఎవరైనా అభ్యంతర పరిస్తే ఏమైందండి?
వారి యొక్క స్వనాశనం తెచ్చుకున్నట్లయితే. అవునా కదా? చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి 4వ వచనం చూడండి. అందుకు ప్రధానులలో అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంట వీళ్ళు, ఆ ప్రధానులు అధిపతులు ఏం చేస్తున్నారంట, దానియేలు మీద ఏదైనా నింద మోపి రాజుగారి దగ్గర ఈయనకు ఒక శిక్ష పడేలా చేయాలని ఒక కంకణం కట్టుకుని ఉన్నారంట. దానియేలు ఎటువంటి వాడండి? గర్విష్ట కాదు. అవునా కదా? ఒక పిల్లల వంటి స్వభావం కలిగిన వ్యక్తి దానియేలు. దేవుని మాటలను ఎక్కడైనా పెడచెవిన పెట్టాడా? పెట్టలేదు. దేవునికి ఎంతో భయభక్తులుగా ఉంటున్నాడు. తనలో ఏ మాత్రం అసూయ గాని, ద్వేషాలు గాని, గర్వం గాని ఎటువంటిది లేదు. అంటే ఇందాక మనం అనుకున్నాం, ఇందాక చదువుకున్నాం, పిల్లల వంటి స్వభావం కలిగిన వాడే ఇక్కడ దానియేలు కూడా. అవునా కాదా? అటువంటి దానియేలుని ఏం చేస్తారు ఇక్కడ అధిపతులు, ప్రధానులు? ఏదైనా నింద మోపాలి అని ఒక అభ్యంతరాన్ని కలుగు చేస్తున్నారండి. అక్కడ అభ్యంతరాన్ని కలుగు చేసి ఏం చేస్తున్నారు చూడండి. 13వ వచనము, ఒక శాసనాన్ని పుట్టింపజేసేలాగా చేశారు. ఎవరైనా రాజు నియమించిన దేవతని కాకుండా లేదా రాజుని కాకుండా వేరే ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేయాలని ఒక శాసనాన్ని రాజు ద్వారా పుట్టించారు వారు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని లక్ష్య పెట్టక ముమ్మారు. దానియేలు ఏం చేస్తున్నాడు? కేవలం దేవుణ్ణే ప్రార్థిస్తున్నాడు, దేవుని మాటలు విని. చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారు? ఉన్న వాళ్ళు మనం చెప్తే అది మరీ చిన్నపిల్లలు అయితే వినరులే గాని కొత్త ఊహ వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పింది చేస్తారు. ఇక్కడ దానియేలు కూడా దేవుడు ఏం చెప్పాడు? నీవు నన్నే ప్రార్థన చేయాలి, నన్నే పూజించాలని చెప్తే ఆ మాట తప్పకుండా చేస్తున్నాడు లేదా? ఆ రాజు శాస్త్రాన్ని పాటిస్తున్నాడా? ఆ రాజు శాస్త్రాన్ని ఎక్కడా పాటించట్లేదు. అయితే ఇంకా ఏమైంది ఇక్కడ? దానియేలు చూడండి, మళ్ళీ తర్వాత కిందకు వస్తే రాజుగారికి అప్పుడు రాజుగారు ఇష్టపడ్డాడు దానియేలు సింహం బోన్లో వేయటానికి. కానీ ప్రధానులు బలవంతం చేస్తారు. చూడండి 15వ వచనం అనుకుంటా, 15వ వచనము. ఆ మనుషులు దీన్ని చూచి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనమును గాని తీర్మానమును గాని ఇది రాజుగారు కొద్దిగా ఆలోచిస్తుంటే, నీవు ఏ శాసనాన్ని అయితే పుట్టించావు ఖచ్చితంగా ఆ శాసనాన్ని తప్పకుండా చేసి తీరాలని బలవంత పెడుతున్నారు. ఒక అభ్యంతరాన్ని ఇక్కడ చేస్తున్నారు. అవునా కాదా? అయితే చూడండి, దానియేలుని సింహ బోన్లో వేశారా లేదా? వేస్తే ఏమైంది? సింహాలు తినేసిన దానియేలుని? లేదు, దానియేలు మాత్రం రక్షింపబడ్డాడు. అవును కదా? దేవుని యొక్క దూతలు పంపి దేవుడు తన దూతలు పంపి సింహాలలో ఏం చేశాడు? మూయించి వేశాడు. తర్వాత కింద చూసినట్లయితే ఏమైంది? 24వ వచనము, రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గృహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. ఏమైందంటే అభ్యంతరపరిచిన వారి పరిస్థితి ఏమైంది? మరీ లోపలికి వెళ్ళక ముందే వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలన్నీ ఏం చేసి సింహాలు అందరినీ తినివేసినాయి అంట. ఇందాక మనం అనుకున్నాం, అటువంటి పిల్లల స్వభావం కలిగిన వారిని అభ్యంతర పరిస్థితి ఏమైంది? చూడండి మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. వాడెవడు? కట్టబడిన వాడై మిక్కిలి లోతైన. చూడండి ఏమైందంటే వాడి పరిస్థితి, ఆ యొక్క ప్రధానులకు అధిపతులకు ఏమైందో అలా అయిద్దంట. అందుకని ఏం చేయాలంటే దేవుని విషయంలో నమ్మకస్తులుగా, దేవుని విషయంలో పిల్లల వంటి స్వభావం గల వారిని ఎవరు అభ్యంతర పరచకూడదంట. అభ్యంతర పరిస్తే తమ స్వనాశనాన్ని కోరుకున్నట్లయితే. కింద ఇంకా చెప్తాడు అభ్యంతరాల గురించి, ఒకసారి చదవండి.
అభ్యంతరం వల్ల ఏమైందంట? లోకములకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని, వస్తాయి అభ్యంతరాలు, రాక తప్పవు కానీ ఏం చేయాలి? ఎవరి వల్ల అయితే అభ్యంతరాలు వస్తాయి ఆ మనుషునికి శ్రమ. ఇందాక మనం అదే చూసాం. ఎవరి వల్ల అభ్యంతరాలు వచ్చినాయి? ఆ ప్రధానులు మరియు అధిపతుల వల్ల అభ్యంతరాలు వచ్చినాయి. ఏమైంది చివరికి? వారే ఆ సింహాలకి ఆహారం అయ్యారు. ఇంకా చదవండి. కాగా ఇక్కడ అవయవాల గురించి చెప్తాండి. మన అవయవాలు కూడా మనల్ని అభ్యంతర పరచకూడదంట. ఒకవేళ అభ్యంతర పరిస్తే ఏమంటున్నాడు? నీ కాలు గాని, నీ చెయ్యి గాని, నీ కన్ను గాని నిన్ను అభ్యంతర పరిస్తే వాటిని తీసి పక్కన పడవేయమన్నాడు. అందుకని అభ్యంతరాలు అనేవి వాటిని అస్సలు రానికూడదు. వేరే వాళ్ళ ద్వారా అభ్యంతరాలు రానికూడదు. ఒకవేళ వారి ద్వారా అభ్యంతరాలు వస్తే వాడికే శ్రమ. మన అవయవాల ద్వారా అభ్యంతరం వస్తే ఏమైతే? మనకే శ్రమ. అవునా కాదా? అందుకని అభ్యంతరం రాకుండా ఏం చేయమన్నాడు? వాటిని తీసి పారవేయమన్నాడండి. తర్వాత చూడండి 11వ వచనము. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా, ఇందాక అన్నగారు చెప్పాడు, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఆ ఒక గొర్రె దొరికితే మాత్రం దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మనం చేసే అభ్యంతరాల వల్ల ఏ గొర్రె తప్పిపోకూడదు, నశించిపోకూడదు. ఒకవేళ నశించిపోయిందంటే దేవుడు సంతోషిస్తాడా? లేదు. ఒక మనిషిని లేదా ఒక ఆత్మని సంఘం నుంచి తీసేయాలంటే లేదా చెడగొట్టాలంటే ఎంతో సింపుల్ అండి. అవునా కాదా? ఒక ఆత్మను చెడగొడటం సింపులే, కానీ ఆత్మను సంపాదించడం సింపులా? చాలా చాలా కష్టం. 100 గొర్రెల్ని కాసేవాడికి తెలిసిద్ది ఆ బాధ. అవునా కాదా? 100 గొర్రెల్ని కాసేవాడికి తెలిసిద్ది ఆ గొర్రెల్ని ఎలా కాపాడుకుంటారు. లేదా ఒక గొర్రె పోతే ఎంత బాధ ఉండిద్ది అనేది. అందుకని అభ్యంతరాలు అనేవి కలగకూడదు. ఆ అభ్యంతరాల వల్ల ఏదన్నా ఆత్మ గాని లేదన్నా ఎవరన్నా గాని నాశనం అయిపోతే ఏమైందంటే దేవుడు ఎంతో బాధపడతాడు. అందుకని అభ్యంతరాలు అనేవి ముందుగా రానివ్వకూడదు. చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. వాటిలో ఒకటి తప్పిపోయినా ఎడల వెదకడా వాడు దాన్ని కనుగొని ఎడల సంతోషించినంతకంటే ఏమైందంట? ఆ తప్పిపోయిన గొర్రె ఎప్పుడైతే దొరికిద్దో అప్పుడు దేవుడు ఇంకా సంతోషిస్తాడంట. చదవండి. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. తప్పిపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోకూడదు. ఒకవేళ ఆ తప్పిపోవటం మన వలన అయితే ఏమైద్ది? మనమే నాశనం అయిపోతాం. అభ్యంతరాల వలన ఎవరి వల్ల కలుగుతాయో వాడే నాశనం అవుతాడని చెప్పి. అందుకనే మనం ఏం చేయాలంటే ఎవరిని మనం అభ్యంతర పరచకూడదు. అవునా కాదా? ఒక ఆత్మను మనం సంపాదించలేము. ఆత్మని సంపాదించాలంటే ఎంతో కష్టం. ఆత్మని మనం సంపాదించలేని మనము ఆత్మ దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోవటానికి మనము కారణము అవ్వకూడదు. ముందుగా మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి? పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే బిడ్డల వంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. తర్వాత పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి? గొప్ప తమని తాము తగ్గించుకునే వారిలాగా ఉండాలి. తగ్గించుకునే వారిలాగా ఈ రోజు మనము ఉన్నాము. అవునా కాదా? ఉన్నాము. తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాం. మరి ఒకటి ఏంటి? అభ్యంతరాలు. అవునా కాదా? అభ్యంతరాలు మన వల్ల అభ్యంతరము కలగకూడదు. ఒకవేళ ఎవరి వల్ల అభ్యంతరం కలిగితే దాన్ని మనము లెక్క చేయకూడదు. మన వల్ల అయితే అభ్యంతరం అనేది కలగకూడదు. మన అభ్యంతరం వల్ల ఏదైనా ఆత్మ నశిస్తే ఏమైంది? దేవుడు దుఃఖపడతాడు. మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాం. అందుకని ఈ రోజు నుంచి మనం ఏ విధంగా ఉందామంటే ఆ యొక్క పిల్లల వంటి స్వభావాన్ని కలిగి ఉందాము. మనం అందరం పరలోకంలోనికి ప్రవేశిద్దాము. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయాలని దేవుడు నేను కోరుకుంటున్నా. ఒక మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ రోజు వాక్య భాగంలో ప్రభువా భాగంగా మేము మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానించాం ప్రభువా. ఇదిగో ప్రభువా, పరలోకంలోకి ప్రవేశించాలని మేము ఎంతో కోరుకుంటాం ప్రభువా. కానీ ఆ పరలోకంలోకి ప్రవేశింపాలంటే ఎలా ఉండాలని ప్రభువా మీరు మాకు తెలియజేశారు ప్రభువా. పిల్లల వంటి స్వభావాన్ని మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభువా అప్పుడు మేము పరలోక రాజ్యంలోనికి తండ్రి ప్రవేశిస్తాం ప్రభువా.
ఈ రోజు నుంచి ప్రభు పిల్లల వంటి స్వభావం కలిగి మేము ఉంటాం ప్రభు. అలానే ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటాం ప్రభు. మా వలన ఎవరికి అభ్యంతరాలు మేము రానివ్వం ప్రభు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. ఇప్పటి వరకు మా వల్ల ఎవరికైనా అభ్యంతరాలు వస్తే ప్రభు ఇక నుంచి తండ్రి యేసయ్యా మేము మమ్మల్ని మార్చుకుంటాం ప్రభు. మా వలన ఇక మీదటి నుంచి ఎవరికి అభ్యంతరం రాకుండా చూసుకుంటాం ప్రభు. ఇదిగో ప్రభు 100 గొర్రెలు తండ్రి యేసయ్యా కలిగి ఉండి ఎంతో సంతోషిస్తారు ప్రభు. ఆ 100 గొర్రెల నుంచి ప్రభు ఏదైనా ఒక గొర్రె తండ్రి యేసయ్యా తప్పిపోతే మీరు ఎంతగానో బాధపడతారు ప్రభు. మిగిలిన 99 గొర్రెలు ఉన్నాయి కదా అని ప్రభు మీరు తృప్తి పడేవారు కాదు ప్రభు. ఆ యొక్క నశించిపోయిన ఒక గొర్రె కోసం ప్రభు మీరు ఎంతో ఆలోచిస్తారు ప్రభు. ఇదిగో ప్రభు నేను ఆ నశించిపోయే గొర్రెలాగా ఉండకూడదు ప్రభు. లేదా ప్రభు ఆ యొక్క ఒక గొర్రె నశించిపోవడానికి కారణంగా నేను ఉండకూడదు ప్రభు. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మేము అభ్యంతరకరంగా ఎవరికి ఉండకూడదు ప్రభు. ఎవరిని మాకు అభ్యంతరకరంగా మేము ఉండనీయకుండా ప్రభు ఈ రోజు నుంచి మమ్మల్ని మీరు నడిపించండి ప్రభు. ఇదిగో ప్రభు పిల్లల వంటి స్వభావాన్ని కలిగి ప్రభు మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచి పిల్లారా, మంచి వర్తమానం అందించిన బ్రదర్కి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అవును పిల్లారా, మనం దినాల్లో చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగి ఎంతమంది ఉంటున్నాం? వాళ్ళ యొక్క మనస్సును కలిగి మనం ఎంతమంది ఉంటున్నాం? ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అలాంటి స్వభావం కలిగి మనం ఉండాలి. దేవుడు ఎంతో తను తగ్గించుకొని మన కోసం వచ్చాడు ఈ దినాన్ని. అలాంటి తగ్గింపు స్వభావం అనేది మనకు ఉంటుందా? ఉండలేదు. కాబట్టి ఈ దినాల్లో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. కాబట్టి ఎన్నో వాక్యాల ప్రకారంగా మనం జీవించడానికి మనం త్వరపడాలి. వాక్యం ఉండగా కరువు అయిపోతూ ఉంటుంది. అది ఉన్నట్టు బోధించే వాళ్ళు కరువు అయిపోతున్నారు. కాబట్టి వాక్యాన్ని మనం గ్రహించి వాక్యానుసారంగా జీవించేవారిగా మనం ఉండాలి. అలాగే మన మధ్యలో 3వ వర్తమానంగా దైవజనులు అజ్రా శాస్త్రి గారు ఉన్నారు కనుక వారు బోధించే ముందుగా మన మధ్యలోకి ఫ్రూటీ గారు ఉన్నారు. చిన్న పాట పాడతారు. పవిత్ర రాణి గారు ఉన్నారు, వచ్చి పాట పాడతారు. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం. తెరమరు హృదయాలు వెలుగైనవి, తెరమరు హృదయాలు వెలుగైనవి. మరణాల చెరసాల మరుగైనది, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, నవలోక గగనాలు పిలిచాడని. పరలోక భవనాలు తెరచాడని, పరలోక భవనాలు తెరచాడని. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది, పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది, పాడే పాటల పశువుల శాలను ఊయల చేసింది.
పండుగ నిను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. వరకు కూర్చున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తరకు చక్కటి వాక్యాన్ని మనం వినడం జరిగింది. పాటలు ఏదో దేవుని నామాన్ని మహిమపరిచాం. 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. తిరిగి కొద్ది నిమిషాలు మరలా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ధ్యానించుకోబోయేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, పరలోక ప్రజలని బంగారు పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభావం. తండ్రి యొక్క పునరుద్ధరణ దినాన నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించి గణపరిచి మహిమపరచగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నీ ఘనమైన నామం బట్టి నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానించుకోబోతుండగా నీ పరలోక వివరాలను మాకు తెలియచేయండి. దానికి కావాల్సిన ఆహారం అందించడం కొన్ని దినాలుగా మీరు కృప తిరిగి పునరుద్ధాన దినం సన్నిధిలో కూడుకొని స్థుతించగలుగుతున్నాం. బిడ్డలు మాట్లాడు ప్రతి మాటను బట్టి మీకు మధ్యాహ్న కాల సమయంలో బంధించి పరిశుద్ధ నామములో ప్రార్థించండి. స్వభావం కలిగి ఉండాలని చెప్పి నాకు ఎటువంటి స్వభావం మన చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు వీళ్ళు ఏమనుకుంటారంటే మేము పెద్దవాళ్ళు అయిపోయాం అనుకుంటారు. చిన్నపిల్లల స్వభావం కలిగినటువంటి వారుగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలనే కాదు క్రిస్మస్ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా పనిచేశారు. అందరూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అది సక్సెస్ అవడానికి ఒకళ్ళ షో కష్టపడితే జరిగింది కాదు. అంతా కలిసి ప్రార్థన చేసి మరికన్నా దానిని బట్టి మనం ప్రార్థన చేసాము. ఆ ప్రార్థన దేవుడు మనకి అట్లా చేసుకున్నాయని దేవుడు మనకి చేశాడు. అడుగుంది ఏంటంటే బయట జరుగుతుందా లేదా ఎల్లుండి సెమీ క్రిస్మస్ అనగా ఈ రోజు వరకు కూడా మాకున్నటువంటి డౌట్ బయట చేయగలుగుతాము, ఎలా చేయాలి, బయట చేస్తే సందేహంతో కాదు. అది దేవుడి పని ఆగదు, అక్కడే సంవత్సరం చేయకపోతే చాలా విధాలుగా మాట్లాడుకునేటువంటి మాటలను మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. కనుక దేవుని కృప వలన ఎక్కడ కూడా ఆయన కృపతో మనల్ని చాలా చక్కగా జయకరంగా జరిగించుకోవడానికి మనకు సహాయం చేశాడు. పనులు వారికి ప్రేరేపింపబడి వాడబడి ఇవ్వటము, దేవుడికి ఇది వాడండి అని చెప్పి మానతిని ఇవ్వటము, దానిని బట్టి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నా ఇంట్లోదే మా ఇంట్లోదా ఇది అని అనుకోలేదు. సంఘం పని, సంఘం ఒక బాధ్యత పెట్టినప్పుడు దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎందుకు ఇచ్చారని చెప్పి ఏమనలేదు. కనుక అది కార్యక్రమం ఎంతైనా దేవుని పని నిమిత్తం తీసుకొని దానిని వాడాలి మనం అనే ఉద్దేశంతో తీసుకొని
దేవుడు ఆ ఒక సెమీ క్రిస్మస్ దేవుడు కృప చూపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేశాడు. కనుక దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారముగా ఉంటారు. దేవుని పని అనగానే మనం ఎట్లా ఉండాలంటే చిన్న బిడ్డ స్వభావం మనలోకి రావాలి. చిన్న బిడ్డ స్వభావం వచ్చేయాలి. చక్కటి చిన్న బిడ్డ ఉంటే పరలోక రాజ్యంలో మనకు స్థానం సిద్ధపరిచి ఉంటాడు. ఏ విధముగా అంటే పాపము తెలియనటువంటి వారు, ఏ విధమైనటువంటి ఈ లోకాశలు తెలియనటువంటి వారు, ఏ విధమైనటువంటి ఈ లోకంలో సంబంధించినటువంటివి ఏవి కూడా ఎరగనటువంటి వారుగా చిన్న బిడ్డలు అనే వాళ్ళు ఉంటారు. సండే స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా మన స్కిట్లు వేయటం కానివ్వండి కదా. స్కూల్ పిల్లల గురించి చెప్పినట్టు వాళ్ళ టీచర్ గురించి కూడా చెప్పాలిగా. సండే స్కూల్ టీచర్ కూడా ట్రైన్ చేసి ప్రత్యేకమైనటువంటి కూడా. కనుక చిన్న బిడ్డల స్వభావం కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. ఎందుకంటే చిన్న బిడ్డలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దేవుడు వారిని చిన్న బిడ్డలు అనేటువంటి వారిని ప్రత్యేకంగా చూస్తాడు, ప్రత్యేకంగా ఎత్తిపట్టుకుంటాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు కనుక ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి సమయంలో చిన్న బిడ్డలు చిన్న వయసులోనే దేవుని చేతులకు అప్పగించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారి బిడ్డలను ఏం చేయాలంటే చిన్న వయసులోనే ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అన్న ఏం చేసింది? తన కుమారుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో బిడ్డల్ని పెంచాలి. చిన్న వయసు నుంచే దేవుని యొక్క భయముతో పెంచాలి. చిన్న వయసు నుంచే దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి. దేవుని యొక్క భయముతో, దేవుని యొక్క భక్తితో, బైబిల్ యొక్క వాక్యాలతో చిన్న బిడ్డల్ని పెంచేటువంటి వారముగా మనం ఉంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా తప్పిపోరు. కనుక చిన్న బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపించడం నేర్చుకోండి. దేవుని మార్గంలో నడిపించడమే కాదు, దేవుని వాక్యానుసారముగా జీవించబడటం వారికి నేర్పించండి. నేర్పించినప్పుడు తప్పకుండా వారిని నేను పెంచాను, వారు నా బిడ్డలు అని చెప్పి గర్వంగా మీరు చెప్పుకునే విధముగా ఉండగలుగుతారు. చాలా మంది యవన కాలంలోకి వచ్చేసరికి అనేకులు తప్పిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే చిన్న వయసులో వారికి తగినటువంటి పునాది లేకపోవడం వల్లనే వయసు పెరిగే కొద్దికి వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. కనుక చిన్న బిడ్డల స్వభావముతో, చిన్న బిడ్డలే కాదు పెద్దవారైనప్పటికీ కూడా దేవుని పని అనగానే, దేవుని కార్యక్రమం అనగానే, దేవుని యొక్క ఏదైతే దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో పని ఉంది అనగానే ఏ విధముగా మనం మారిపోవాలి? చిన్న బిడ్డలముగా మారిపోవాలి. ఆ పనిని నేను చేస్తాను, ఈ పనిని నేను చేస్తాను. నేను వయసులో చిన్నవాడినైనప్పటికీ కూడా నాతో పాటు లేటువంటి కిషోర్ అన్న కానివ్వండి, బబ్లు అన్న కానివ్వండి, మీరు ఏం చేస్తారో తెలుసా? నన్ను దేని జోలికి రానివ్వరు. కారణం ఏంటి? చిన్న బిడ్డల వల్లే వారు కూడా దేవుని పని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. చిన్న బిడ్డల వల్లే దేవుని పని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. నేను ఇంకా ఆశ్చర్యపోయినటువంటి విషయం ఏంటంటే సెమీ క్రిస్మస్ కి సార్ రాజేంద్ర బాబు గారు కూడా వచ్చి చక్కగా చిన్న పిల్లల వరే అందరితో కలిసి చక్కగా అన్ని పనుల్లో సహకరించారు. చాలా సంతోషం వేస్తుంది. అలాగనే వారితో పాటు సాయన్న, మహేశ్వర అక్కోళ్ళ హస్బెండ్ నాగన్నయ్య, కింద అశ్విన్ అక్కోళ్ళ హస్బెండ్ సాయన్నయ్య, వారు కూడా చిన్న బిడ్డల వరే ప్రతి ఒక్క పనిని చేశారు. చాలా సంతోషం ఇస్తుంది దాన్ని బట్టి. కనుక చిన్న బిడ్డల స్వభావంతో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన రాజ్య బిడ్డలముగా మనం చేరగలుగుతాము. ఆయన రాజ్యంలో వారసులముగా మనం ఉండగలుగుతాము. కనుక చిన్న బిడ్డల స్వభావం కలిగి మనము ఉండాలి. మరి ఒక చిన్న పిల్లవాడి విషయాన్ని గురించి మనం ఈ సమయంలో 10 నిమిషాలు తెలుసుకున్నాము. చూడండి, 2వ సమయంలో రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు ఎవరి దగ్గరకు వచ్చాడు? దావీదు వద్దకు వచ్చి నమస్కారము చేయగా పిలిచినప్పుడు చిత్తము
దాసుడనైనా ఆ, నేనున్నాను నిన్ను. నేనున్నాను నేను. అందుకు దావీదు, ఆ, నీవు భయపడవద్దు. నీవు భయపడవద్దు. తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి ఉపకారము చూపి పితరుడైన సౌలు భూమి అంతయు నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా ఇప్పింతును. నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము బల్ల యొద్దనే భోజనము చేయుదు నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. చాలు చూడండి, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. ఎవరంటే ఎవరు కుమారుడు? యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు గురించి ఇప్పుడు మనం 10 నిమిషాలు తెలుసుకుందాం. సౌలు యొక్క మనవుడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు. మరి ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే, అతని తండ్రి అతని తాత ఇద్దరు కూడా ఒక యుద్ధంలో మరణించారు. మరణించినప్పుడు వారి కుటుంబం అంతా కూడా రాజరికం పోయింది. వారు ఏమంటారు, వారి కుటుంబం అంతా, వారి బంధువులు, ఎదుగు పరుగు వారంతా సమస్తం అందరూ చనిపోయారు. చనిపోయినటువంటి సమయంలో ఈ మెఫీబోషెత్ అనేటువంటి బిడ్డని చూసుకుంటున్నటువంటి దాతి ఒక ఆమె ఉంది. ఆమె ఏమనుకుందంటే, ఎలాగైనా కానీ ఈ బిడ్డని కాపాడుకోవాలి, ఎలాగైనా కానీ బిడ్డని పోషించుకోవాలి, చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ బిడ్డని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఆమె జారి కింద పడేటువంటి సమయంలో ఆ చిన్న బిడ్డ కాళ్ళు 2 ఇరిగిపోతాయి. ఏమైపోతాయి? కాళ్ళు ఇరిగిపోతాయి. కాళ్ళు ఇరిగిపోయినటువంటి సమయంలో మరి చూడండి, అతను రాజకుమారుడు రాజరికాన్ని కోల్పోయి కాళ్ళు ఇరగొట్టుకొని పోయి ఒక బంగారపు బొమ్మలతో ఆడుకోవాల్సినటువంటి వాడు, బంగారపు ప్లేట్లో అన్నం తినాల్సినటువంటి వాడు, బంగారపు బొమ్మలతో ఆడుకుంటూ చక్కటి ప్యాలెస్ లో ఉండి ఎంజాయ్ చేయాల్సినటువంటి వాడు అక్కడికి వచ్చి మట్టి కుండల్లో అన్నం తింటున్నాడు, మట్టిలో ఆడుకుంటున్నాడు. చూడండి, అతని కాళ్ళు 2 కోల్పోయాడు. ఏ విధమైనటువంటి దీన స్థితికి వచ్చేసాడో చూడండి. మరి దీనిని బట్టి మనం చూసుకుంటా ఉంటే మెఫీబోషెత్ ఏదైనా పాపం చేసి ఉంటాడా? ఆయన వల్లకి ఎందుకు ఆయన శిక్ష వచ్చింది? ఆయన పాపం వల్ల ఆయనకి ఏదైనా శిక్ష వచ్చి ఉండేది అనుకుంటారా? కాదు. ఎవరి వల్ల వచ్చింది అది? మరి పితరుల వల్ల వచ్చినటువంటి పాపం ఏదైతే ఉన్నదో, మరి పితరుల వల్ల వచ్చినటువంటి శాపం ఏదైతే ఉన్నదో, అది ఆ బిడ్డ మీద ఏలుబడి చేస్తుంది. తన తండ్రులు, తాతలు వారు చేసినటువంటి అతిక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి దోషములన్నిటిని బట్టి ఆ బిడ్డకి అక్కడ శాపం వచ్చింది. కాళ్ళు 2 కోల్పోయాడు. చక్కగా బంగారపు కంచంలో తినాల్సినటువంటి వాడు మట్టి కుండలో అన్నం తింటున్నాడు. ఏ స్థితికి దిగజారిపోయాడు చూడండి. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఏ పాపము తెలియనటువంటి వాడు. ఎందుకంటే ఆ వయసు, అప్పుడు అబ్బాయికి ఎంత వయసు తెలుసా? కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలు కలిగినటువంటి పిల్లోడు ఏ పాపం చేస్తాడు? ఏ పాపము చేయగలడు? ఏ ఊహ తెలియనటువంటి వాడుగా ఉంటాడు. అటువంటి వాడు ఏ పాపం చేస్తాడండి? కనుక ఆయన పాపము కాదు ఆయనని ఆ దీనస్థితికి తీసుకొచ్చింది. ఆయన యొక్క తల్లిదండ్రులు, ఆయన యొక్క తాతలు, వారి యొక్క పితరులైనటువంటి వారి పాపము ఆ బిడ్డ మీద ఏలుబడి చేసి అతనికి మనశ్శాంతి లేకుండా కాళ్ళు కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు, అతనికి ఆస్తి, తన సమస్తాన్ని మొత్తం కోల్పోయాడు, తన తండ్రిని, తన తాతని, వారి కుటుంబాన్ని, బంధువులని అందరినీ కోల్పోయాడు. దీన స్థితికి వచ్చేసాడు. మట్టిలో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కలిగింది ఆయన. కేవలం ఎవరి వల్ల? తన పితరుల యొక్క పాపము వల్లనే అక్కడ దీన స్థితికి వచ్చేసాడు. ఈరోజు గమనించాలి, బిడ్డలైనటువంటి వారు, చిన్న బిడ్డలు, వారి మీద దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప వారి మీద ఉండాలి అంటే పితరుల యొక్క పాపము కోసము తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. చేస్తున్నారా మరి? చేస్తుంటే మరి నీ బిడ్డకి ఎందుకు అనారోగ్యం కలుగుతుంది? చేస్తుంటే నీ బిడ్డ ఎందుకు దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నాడు? చేస్తుంటే నీ బిడ్డ ఎందుకు దారి తప్పిపోతుంది? ఆలోచించాలి ఒకసారి. ఇవన్నీ మనం తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల పాపముల నిమిత్తము, వారి యొక్క పితరుల పాపముల నిమిత్తము ప్రార్థన చేసి అటు వాటిని వారి యొక్క పిల్లల మీద ఏలుబడి చేయకుండా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పితరుల పాపము నుంచి విడిపించబడి దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాము. మరి పొందుకోలేకపోతున్నామంటే మన యొక్క ప్రార్థనలో లోపం ఉందా? లేకపోతే దేవునిలో లోపం ఉందా? లేకపోతే దేవుడు ఇవ్వలేనటువంటి వాడా? ఆలోచించండి. ఎవరి లోపం? దేవుని లోపమా? అదే అంటారు మన వాళ్ళు అయితే చక్కగా. మేము అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, అయ్యా దేవుడి ఇవ్వండి, మేము ఏం చేస్తాం?
దేవుడు దీవించింది మేమేం చేస్తామయ్యా? ఇదిగో నేను కట్టుకుంటున్న ఇల్లు సగంలో ఆగిపోయింది, దేవుడు దీవించకపోతే నేనేం కట్టుకుంటానయ్యా? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఇల్లు ప్రారంభించబడక ముందే నువ్వు దేవుని సన్నిధిలో ప్రారంభించుకొని, ప్రభువా నేను నీ చిత్తం ఏంటి, ఈ గృహాన్ని నేను కట్టుకోవాలనుకుంటున్నాను, ఈ గృహాన్ని నేను అమర్చుకొని దాంట్లో నేను ఉండాలనుకుంటున్నాను, ఆశపడుతున్నాను అని చెప్పి మా ఇంటికి కట్టుకోక ముందే నువ్వు ప్రార్థన చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే సకాలంలో నీకు యొక్క గృహం అనేది పూర్తయిపోతుంది. అలాగే నీ బిడ్డల విషయం కూడా నువ్వు వారి మీద ప్రార్థన చేసుకుంటే ఉంటే వారు ఎదిగేటువంటి వయసులో ఏ విధమైనటువంటి అనారోగ్యం గురి కానివ్వకుండా, ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలకు వారు తప్పిపోకుండా, ఈ లోకాసుల వైపు తిప్పిపోకుండా దేవుని వైపు నడుచుకునేటువంటి వారిగా ఉంటారు. మరి బిడ్డల కోసం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? యోనాతాను సౌలు యొక్క పితరు వారి పాపముల నిమిత్తమే ఆ మెఫీబోషెతు మీదకి ఆ యొక్క శాపం అనేటువంటిది వచ్చింది. ఎంతమంది బిడ్డలు ఈ రోజున చెప్తున్నారు, మా తండ్రి తాగొస్తున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు, ఇదిగో మా తండ్రి మా తల్లిని కాదని వేరే వాళ్ళతో జీవిస్తున్నాడు. ఎంతమంది చెప్తున్నారు ఈ మాటలు? ఎంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు పిల్లలు వారి తల్లిదండ్రుల కోసం? ఏంటండి, తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నారు, వారి హృదయాన్ని మార్చుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పిల్లల తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నారు. మా పితరుల పాపముల నిమిత్తము తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. పితరుల యొక్క పాపములు శాపములు బిడ్డల మీద ఏలుబడి చేయనీయకుండా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి తప్ప వారు ఆ విధముగా జీవిస్తున్నారని చెప్పి బిడ్డలు దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున మీరు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, కానీ నీ స్వభావం మారట్లేదు, నీ బుద్ధి మారట్లేదు, దేవుని వైపు తిప్పుకోవట్లేదు. చిన్న బిడ్డలైనటువంటి వారు నిజముగా దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మాకు కార్యము చేస్తాడు, దేవుడే మా నాన్నకి తగినటువంటి ఆ మద్యపానం నుంచి విడిపిస్తాడు, దేవుడే మా తల్లికి ఉన్నటువంటి ఈ చెడు అలవాట్ల నుంచి విడిపిస్తాడు అని చెప్పి బిడ్డలే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు వారు మీ గురించి అయితే ప్రార్థన చేయగలుగుతారు, కానీ మీ పితరుల యొక్క దోషముల నిమిత్తము, మీ పితరుల యొక్క పాపముల నిమిత్తము ప్రార్థన చేయాల్సింది మీరే. ఎవరు? తల్లిదండ్రులే ప్రార్థన చేయాలి. అవునా కాదా? తల్లిదండ్రులే ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలంట? తల్లిదండ్రులే ప్రార్థన చేయాలి. మరి చిన్న వయసులో మీరేమనుకుంటారంటే, చిన్న వయసులో అనుకునేటువంటి బిడ్డల్ని మేము పిల్లల్ని పెంచుకోవడానికి పాలిచ్చి పెంచుతున్నాను, పాలిచ్చడమే కాదు నా బిడ్డల్ని పెంచుకోవడానికి అన్ని కొనుక్కొస్తున్నాను, సకాలంలో వారికి కావాల్సిన అన్ని తీసుకొస్తున్నాను, నేను తీసుకొచ్చిన బిడ్డల్ని చక్కగా పెంచుకుంటున్నాను అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బిడ్డల్ని పెంచుతుంది నువ్వు పాలిచ్చి కాదు, నీ యొక్క దురాశలతో పెంచుతున్నావు. నీకేదైతే చెడుతనం ఉందో ఆ చెడుతనమును బిడ్డలకి నేర్పిస్తున్నావు. చెడుతనమును బట్టే బిడ్డలు కూడా నడుచుంటారు. ఈ రోజు నువ్వు ఏదైతే విత్తుతావో రేపటి దినాన్ని నీ పిల్లలు కూడా అదే కోస్తారు. ఈ రోజు నువ్వు ఎలా అయితే ప్రవర్తిస్తున్నావో రేపటి దినాన్ని నీ బిడ్డలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. ఈ రోజు నువ్వు ఎలాగైతే దేవుని సన్నిధిలో కాకుండా లోకానుసారముగా లోక మనుషులను ఆశ్రయించుకుంటూ లోక మనుషుల వెంట తిరుగుతున్నావో రేపటి దినాన్ని నీ బిడ్డలు కూడా దేవుని సన్నిధిని మర్చిపోయి దేవుని సన్నిధికి రావాలంటే ఉద్దేశం లేకుండా వారి ఇష్టానుసారముగా మనుషుల వెంబడి నడుచుకుంటారు. జాగ్రత్త. నువ్వు నీ బిడ్డల్ని చక్కగా చూసుకుంటున్నాను అనుకుంటున్నావు, వారికి కావాల్సిన సమస్తాన్ని నువ్వు సమకూరుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ చిన్న బిడ్డలకి నువ్వు ఇచ్చేటువంటి పాలను బట్టు, నువ్వు ఇచ్చేటువంటి తిండిని బట్టు, నువ్వు తెచ్చేటువంటి వస్తువులను బట్టు, పండగ రాగాలి నువ్వు తెచ్చేటువంటి వస్త్రాలను బట్టు, పండగ రాగాలి నువ్వు చేసేటువంటి భోజనం బట్టు కాదు వారు మనసును మార్చుకునేది. దేనిని బట్టి మార్చుకుంటారు? నువ్వు చేసేటువంటి ప్రవర్తనను బట్టి, నీ యొక్క ప్రార్థనను బట్టి. ఓహో మా తల్లిదండ్రులు ఈ విధంగా జీవిస్తున్నారు, నా జీవితాన్ని కూడా వారికి లాగానే నేను జీవించాలి. ఓహో ఇది ఇట్లా చేయాలనుకుంటా, నా తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు కనుక నేను ఇలా చేయాలి అని చెప్తారు. అదే పాపము బయట ఎవరైనా చేసినప్పటికీ కూడా వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది ఎట్లా చేయకూడదు, దేవుని మార్గంలో ఈ విధంగా చేయాలి అని చెప్పి వారు ఇతరులకు చెప్పేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు నీ బిడ్డలకే నువ్వు మాదిరిగా లేవు, నీ బిడ్డలకే నువ్వు మాదిరిగా లేవు, నీ బిడ్డలకే నీ యొక్క ప్రవర్తన నచ్చట్లేదు, నీ బిడ్డలకే నీ ప్రార్థన నచ్చట్లేదు, నీ బిడ్డలకే నీ బుద్ధి నచ్చట్లేదు. మరి ఎలాగ నీ బిడ్డల కోసం నువ్వు ప్రయాసపడతావు? అన్న చిన్న వయసులోనే తన కుమారుణ్ణి పాలు విడిచిపెట్టక ముందే తీసుకెళ్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది.
ఎక్కడ విడిచిపెట్టింది? దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందండి, చిన్న వయసులోనే. మరి ఈరోజు చిన్న బిడ్డలు నిన్ను దేవుని సన్నిధికి సండే స్కూల్కి పంపిస్తున్నారా? నీ బిడ్డల్ని దేవుని సన్నిధిలో వాడబడడానికి పంపిస్తున్నారా? నీ బిడ్డల్ని దేవుని పరిచర్య నిమిత్తము ప్రయాసపడడానికి పంపిస్తున్నారా? నీ బిడ్డల్ని దేవుని వాక్యం చదవమని చెప్పి మీరు వారిని తొందర పెడుతున్నారా? మీ బిడ్డల్ని ప్రార్థన చేయమని చెప్పి వారిని తొందర పెడుతున్నారా? కాదు, వాక్యం చదవమని కాదు, ప్రార్థన చదవమని కాదు. ఎక్కడికైనా బయలుదేరమనండి. ఎక్కడికైనా బయలుదేరగొట్టండి. ఎట్ట బయలుదేరగొడతారు? నిద్ర లేపుతారు. 5ంటికి బండి అయితే 3ంటికి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడతారు. అవునా కదా? వాక్యం చదువుకోవడానికి ఈ సమయము తగిన సమయము, దేవుని వాక్యానికి సంబంధించిన సమయము. ఈ సమయంలో నువ్వు వాక్యం చదువుకో. 6 గంటలకు చదువుకోవాలనుకున్నప్పుడు 5:30 నుంచి నువ్వు దేవుని వాక్యం దగ్గర కూర్చోబెట్టు. అవునా కాదా? అది చిన్న బిడ్డల్ని పెంచుకునేటువంటి విధానం. దేవుని యొక్క వాక్యానుసారంగా వారిని పెంచాలి. ఇదిగో నువ్వు నీ పితరుల విషయమై మరి పాపముల నిత్యం ప్రార్థన చేసినప్పుడు ఆ పాపములన్నీ సిలువ మీద కొట్టబడతాయి. అవి ఎప్పుడు ఇంకెన్నడూ నీ మీద ఏలుబడి చేయనీయకుండా అటు వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు. చూస్తారా ఒకసారి? యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తారంట? ఆయన నీతిమంతుడు, ఇంకా నెమ్మదగిన వాడును నీతిమంతుడును కనుకనే మన పాపములను మన అతిక్రమముల నుంచి మనల్ని విడిపించి ఎలా చేస్తాడు? పవిత్రులుగా మనల్ని చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి దోషములను దేవుని దగ్గర ఒప్పుకో. నీ పాపముల నుంచి దేవుని దగ్గర ఒప్పుకో. నీ పితరుల శాపము నుంచి దేవుని దగ్గర ఒప్పుకో. వారు చేసినటువంటి అతిక్రమలన్నిటిని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అవన్నీ తీసుకెళ్లి దేవుని యొక్క సిలువ మీద కొట్టబడినప్పుడు నువ్వు ఎలా మారుతావు? పవిత్రుల వలె నువ్వు మారుతావు. పవిత్రంగా నువ్వు రూపింపబడతావు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పవిత్రుడుగా పవిత్రురాలుగా ఉండాలని ఆశపడినప్పుడు నీ పాపములను, నీ అతిక్రమములను, నీ యొక్క పితరుల పాపములను తీసుకెళ్లి దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి. పవిత్రుడుగా నువ్వు దేవుని సన్నిధిలో నీకు ఆశ ఉంది పవిత్రునిగా ఉండాలని, ఆశ ఉంది నీకు పవిత్రాలుగా ఉండాలని. కానీ తలంపులు, ఉద్దేశాలు మాత్రము చెడిపోయినటువంటిగా ఉంటున్నాయి. చూడండి, ఆ సమయంలో మెఫీబోషెతుని వారు పిలిచి ఏం చేశాడు? దావీదు ఏమంటున్నాడు? 6వ వచనం అండి. నమస్కారము చేయగా దావీదు చిత్తము నేనున్నానని అనెను. నిజముగా నీకు ఉపకారము చేసి మరలా ఇప్పిందును. చాలు చూడండి, సౌలు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసి సమూయేలు మాటలు లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించాడు. దేవుడు చెప్పినటువంటి మాటలను సగం సగం చేశాడు. సగం సగంగా తన జీవితాన్ని జీవించాడు. ఇదిగో దేవుడు బాధపడ్డాడు. అతనిని నేను కోరుకుంది అని చెప్పి తోసి వేస్తున్నానని చెప్పినప్పుడు సమూయేలు సౌలుతో చెప్పాడు, ఇదిగో దేవుడు నేను తోసేస్తున్నాడట అని చెప్పినప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను మాత్రము బయట జనాలలో నా పరువు తీయొద్దు అని చెప్పి అంగీ పట్టుకున్నాడు. వీళ్ళు ఏం పట్టుకున్నాడు? అంగీ పట్టుకున్నాడు. నా యొక్క పాపాన్ని జనాలలో తెలియజేయొద్దు, నన్ను క్షమించు. ఈరోజు ఎట్లా ఉందో తెలుసా? ఏదైనా తప్పు చేస్తే, అబద్ధం ఆడితే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే వారిని ఘనపరుస్తున్నారండి. ఘనపరుస్తున్నారు. అరే భలే అబద్ధం ఆడావురా, అరే భలే తప్పించుకున్నావురా. చూడండి ఏ విధంగా ఘనపరుస్తున్నారు. ఈరోజు తప్పు చేస్తే తప్పును బట్టి శిక్షను విధించట్లేదు. ఎవరు కూడా శిక్షను విధించట్లేదు.
తగినటువంటి శిక్షను పెట్టి వారిని ఇబ్బంది పెట్టట్లేదు, తీసుకెళ్లి చక్కగా చేసేవారని చెప్పి వారిని ఘనపరుస్తూ వారిని చక్కగా మెచ్చుకుంటున్నారు. అదే విధంగా ఆయన కూడా అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా పరువు జనాలలో తీయొద్దు, నన్ను క్షమించు అని చెప్పి అడుగుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారి బిడ్డల నిమిత్తం కూడా వారు చేసినటువంటి తప్పులను బట్టి ఎప్పటికప్పుడు మనం వారిని నిందించకపోతే, ఎప్పటికప్పుడు వారిని నిలదీసి శిక్షించకపోతే వారు కూడా ఏమైపోతారు? అయిపోతారు. కనుక ఆ విధముగా వారిని బట్టి మనం ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని బిడ్డల్ని పెంచుకోవడానికి, వారి దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క చిత్తంలో నడిపించడానికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని వారి యొక్క తప్పులను ఎప్పటికప్పుడు ఖండించకుండా దేవుని నామ మహిమార్థమై బిడ్డలను వాడబడడానికి మనం ప్రయాసపడాలి. ఎలా ప్రయాసపడాలి? దేవుని నామాన్ని మహిమపరచడానికి బిడ్డల కోసం ప్రయాసపడాలి. చూడండి, సౌలుకి ఎన్ని ఛాన్స్ ఇచ్చినా గానీ అదే విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుని పిలిచాడు. ఇదిగో సౌలు కుటుంబాన్ని నుంచి ఎవరైనా ఉన్నారా అని చెప్పి దావీదు అడిగాడు. సౌలు కుటుంబాన్ని నుంచి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. చూడండి, ఎవరైనా అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్న వారిని అడిగితే ఏమనుకుంటారు? ఏదో చేయడానికి అనుకుంటా, అవునా కదా? చంపేయడానికి అనుకుంటా. రాజుగా ఉన్నటువంటి వారు వారి కింద వారి రాజరికాన్ని కోల్పోయినటువంటి వారి కుటుంబాన్ని గురించి అడుగుతున్నప్పుడు మెఫీబోషెతు భయపడిపోతాడు కదా. ఇదిగో నువ్వు ఒక అధికారి వచ్చి నీ దగ్గరికి వచ్చి, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో నీ దగ్గరికి వచ్చి, అయ్యో ఇదిగో నిన్ను మా రాజు గారు పిలుస్తున్నారు రా అని అడిగితే ఏమంటారు? భయం వేస్తుందా? భయం మీద ఎందుకో ఏమో అని చెప్పి భయం వేసింది. ఏం చేశాను నన్ను రమ్మంటున్నారు, ఎందుకు రమ్మంటున్నారు, ఏమో మరి ఏమవుతుందో అనేటువంటి భయము మనుషుల్లో కలుగుతుంది. దావీదు కూడా మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతాను కుటుంబం నుంచి, సౌలు కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా? వారు ఉంటే వారిని తీసుకురండి అని చెప్పాను. తీసుకొచ్చి నాకు ఏం చెప్తున్నాడు? భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ కుదురుల దగ్గర నుంచి కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగిస్తాను. అంత మాత్రమే కాదు, నా దగ్గర కలిసి భోజనం చేసేటువంటి అవకాశాన్ని నేను కలిగిస్తాను. చూడండి, ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా కుటుంబము ఒకప్పుడు ఏలుబడి చేసింది, నా కుటుంబము ఒకప్పుడు దర్జాగా బ్రతికింది, నా కుటుంబము ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంది, దేవుని నుంచి విడిపించబడిన తర్వాత, లేకపోతే నేను అధికారం చేసినప్పుడు నా కుటుంబం చాలా చక్కగా బాగుంది, చక్కగా కావాల్సిన సమృద్ధిగా నేను జీవించాను. నాకు అధికారం కోల్పోయిన తర్వాత నాలో ఉన్నటువంటి దాని సమస్తాన్ని కోల్పోయి దీనస్థితికి నేను జారిపోయాను అనుకుంటున్నాను. నువ్వు దీనస్థితికి జారిపోయినటువంటి సమయంలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు పిలుస్తున్నాడు. నీ పితరుల పాపముల నుంచి విడిపించబడి నీ యొక్క పరిశుద్ధుల వలె పవిత్రులుగా నీ బిడ్డలను ఉంచాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. మరి నువ్వు దేవుని చేతికి నీ కుటుంబాన్ని నువ్వు అప్పగించుకున్నావా? దేవుని చేతికి నిన్ను అప్పగించుకున్నావా? దేవుని నామ మహిమార్థమై నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? ఈ రోజున ఉందండి ఆలోచన, ఎవరికైనా ఉంది ఆలోచన, కానీ చేసే క్రియలను బట్టి మనుషులు చెడిపోతున్నారు. ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారు తెలుసా? ఈ యొక్క క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి సంతోషకరమైనటువంటి దినాల్లో క్రైస్తవులు అనేటువంటి వారు ఎవరైనా సరే సంతోషంగా స్టార్లు పెట్టుకుంటారు. అవునా కాదా? పెట్టుకుంటారా? పెట్టుకోరా? స్టార్ పెట్టుకుంటారు. ఇంటికి తగినటువంటి డెకరేషన్ చేసుకుంటారు. ఇదిగో చక్కగా చర్చిలో బెలూన్స్ తో డెకరేషన్ వచ్చారు. ఈ విధమైనటువంటి డెకరేషన్ ప్రతి ఒక్క ఇంట్లో చేసుకునేటువంటిది. కానీ ఈ రోజుల్లో మేము క్రైస్తవులము, లేకపోతే మేము కట్టేటువంటి స్టార్ని బట్టో, మేము వేసేటువంటి లైటింగ్ ని బట్టో మేము క్రైస్తవులు అని చెప్పి జనాలకు తెలిసిపోయిందని చెప్పి భయపడతారు. అవునా కాదా? భయపడిపోతున్నారు. అంటే సార్ దానికి కొన్ని కారణాలు ఉంటాయిలేండి. ప్రత్యేకంగా కొన్ని ఇళ్లలో అయితే చక్కగా సంతోషంగా, అది సొంత ఇళ్లలో అయితే చక్కగా అమర్చుకోవచ్చు. కొన్ని అద్దెల్లో అయితే వారు ఏమనుకుంటారనేటువంటి భయం ఒకటి ఉంటుంది. వారు ఏమనుకుంటారనేటువంటి భయం ఒకటి ఉన్నప్పటికీ మరికొందరు అయితే ఎలా ఉంటారో తెలుసా? మేము స్టార్ కట్టామనుకోండి, నేను పనిచేసే వాళ్ళందరికీ నేను క్రైస్తవుని తెలిసిపోయింది. నేను దేవుని వాక్యాన్ని పెట్టాను అనుకోండి, ఏం తెలిసింది? క్రైస్తవుని తెలిసిపోయింది.
చూడండి, నీ మనస్సు, నీ క్రియలు ఎట్లా ఉన్నాయో. నీకు దేవుని ఆరాధించాలని ఉంది, నీ గడప మీద దేవుని యొక్క వాక్యం పెట్టుకోవాలని ఉంది, నీ హృదయంలో దేవుని ఉంచుకోవాలని ఉంది, క్రిస్మస్ రాగానే చక్కగా స్టార్ వెలిగించాలని ఉంది, ఇంటి మొత్తానికి లైటింగ్ వేయాలని ఉంది, ఇంట్లో డెకరేషన్ చేసుకోవాలని ఉంది అని చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి భయం ఉంది. దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా సాతాను ఏం చేస్తుందంటే అపవాది మనుషులని దూరం చేసేస్తుంది. దేవుని దగ్గరికి చేరనీయకుండా ఈ యొక్క సందేహాలు పెట్టి మనుషుడికి మనశ్శాంతి కలగనీయకుండా, మనుషుడికి సంతోషం లేనికుండా ఈ విధంగా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో, సందేహాలతో మనుషుని చెడగొట్టేస్తుంది. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల నిమిత్తము ఈ యొక్క పాపముల నిమిత్తము వారి కోపాలు, మీ కోపాలని, మీ యొక్క పాపాలని, శాపాలని సమస్తాన్ని పక్కన విడిచిపెట్టి బిడ్డల కోసం పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. ఇదిగో నీ భర్త తాగి వస్తున్నాడేమో, నీ భర్త తాగొచ్చి కొట్టాలని చెప్పి బిడ్డల మీద తిరుగుబాటు చేయాలని చెప్పి చూస్తున్నాడేమో, నువ్వు తిరిగి ప్రార్థన చేస్తా ఉండు. ప్రార్థన గెలిచిద్దా లోకానుసారమైనటువంటి వారు గెలుస్తారా? ప్రార్థనే గెలిచి నువ్వు ప్రార్థన చేయి. తాగుబోతు నీ కుమారుడు ఎందుకు మారడో చూద్దాం, తాగుబోతు నీ భర్త ఎందుకు మారడో చూద్దాం, తిరుగుబోతు నీ భార్య ఎందుకు మారదో చూద్దాం. ప్రార్థన చేయండి, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి. కుటుంబంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోగలుగుతావు. నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం మాత్రమే కాదు, నీ బిడ్డలను నేను దేవుని యొక్క మార్గంలో అమర్చగలుగుతావు, దేవుని యొక్క భయభక్తులతో పెంచగలుగుతావు. అన్న చిన్న వయసులోనే తన కుమారుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్టుగా ఈ బిడ్డలను కూడా చిన్న వయసులోనే దేవుని సన్నిధికి పంపించడం చేయండి. దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి వారికి యొక్క ఇదే ఒక మొదటిగా వారు తీసుకునేటువంటి ఫస్ట్ స్టెప్. కనుక వారిని సండే స్కూల్ నుంచి సండే స్కూల్ తర్వాత వారి ప్రతి ఒక్క దాంట్లో దేవుని కార్యక్రమంలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహించండి. దేవుడు తప్పకుండా మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, సమస్తాన్ని దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం అందరూ తల నుంచి కలుపుకుంటాం. సండే స్కూల్ పిల్లలకి ఈ రోజు గిఫ్ట్లే ఉన్నాయనుకుంటా, వారందరినీ మరి వచ్చారా? రానోళ్ళు ఉంటే త్వరగా పిలుచుకురావాలి వెళ్ళి జాంకా. ప్రార్థన చేసుకుందాం అందరం, తలలో వచ్చి కళ్ళు మూస్తున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన అనగానే నోర్లు విప్పాలి, నేను చేసేదా కాదు. ప్రార్థన అనగానే నోర్లు విప్పండి. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం బట్టి ఇదిగో చిన్న బిడ్డలైనటువంటి వారిని అమర్చుకోవాల్సి, చిన్న బిడ్డలైనటువంటి వారిని దేవుని సన్నిధిలో అమర్చాల్సినటువంటి సమయం ఇదే. నీవు నేను కూడా చిన్న బిడ్డల వల్లే మారిపోవాలి దేవుని సన్నిధిలో. నీవు నేను చిన్న బిడ్డల వల్లే పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. నీవు నేను చిన్న బిడ్డల వల్లే దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. నీవు నేను చిన్న బిడ్డల వల్లే ప్రతి పనిలో కూడా పాలుపంచుకోవాలి. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు దేవానికి స్తోత్రములు, ఘనమైన నామమునికి వందనాలు, స్తోత్రములు ప్రభా. రోజు తండ్రి ఇతరుల యొక్క పాపముల నుంచి విడిపించబడి, ఇదిగో వారి శాపముల నుంచి తప్పించబడి, అటు వాటి గురించి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువా అతిక్రమలు సిలువ మీద కొట్టబడతాయి. సిలువ మీద కొట్టబడినటువంటి సమయంలో ఇదిగో పవిత్రుల వలె మేము మారుతాం ప్రభువా. నేను పవిత్రుడినిగా మారుతాను, పవిత్రురాలుగా నేను మారుతాను. నీ బిడ్డగా నేను రూపింపబడతాను. నీ బిడ్డగా రూపింపబడినప్పుడు ఏ ఆయుధము, నాకు ఎదురుగా వస్తున్నటువంటి ఏ ఆయుధము, శత్రువులుగా వస్తున్నటువంటి ఏ ఆయుధమును నా ముందే వర్ధిల్ల చేయను కదా ప్రభువా. నీ బిడ్డగా ఉండడానికి నాకు సహాయం చేయండి. నీ బిడ్డగా నేను జీవించడానికి మీరు నాకు సహాయం చేయండి. దేవా నీ చిత్తాన్ని తెలుసుకునేటువంటి వాడికి సహాయం చేయండి. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నా బిడ్డలని మార్చుకోవడానికి, ఇదిగో తండ్రి నేను యోనాతాను వలె వారి కుమారులు తండ్రి, వారి పితరులు, తాతలు వారి శాపముల నిమిత్తము ప్రార్థించుకునేటువంటి వారిగా, వారి ప్రార్థనను బట్టి మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు వారి గురించి, వారి అతిక్రమల గురించి ప్రార్థన చేసుకునేటువంటి అనుభవాన్ని మీరు మాకు తెలియచేయండి తండ్రి. మీరు కృప చూపించండి ప్రభు. దేవా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దావీదైతే మరలా మెఫీబోషెతును పిలిచాడు తండ్రి. పిలిచి ఇదిగో నీ పితరుల ద్వారా కోల్పోయినటువంటి సమస్తాన్ని నీకు తిరిగిస్తున్నానని చెప్పాడు. సమస్తాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ప్రభువా ఈ దినాన నేను కోల్పోయినటువంటి దానిని పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మేము పొందుకోలేక కోల్పోయినటువంటి వాటిని తిరిగి మాకు ఇవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి. దేవా మాకు విరోధముగా వస్తున్నటువంటి ఏ ఆయుధమును మా మీద వర్ధిల్ల చేయవద్దు ప్రభువా. నీ యొక్క అధికారం కలిగినటువంటి నామముతో మమ్మల్ని నడిపిస్తుంది. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. తిరిగి తండ్రి
నీతో కలిసి నీ రాజ్యంలో నేను స్తుతించగలిగేటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. నీతో కలిసి భోజనం చేయగలిగేటువంటి అనుభవాన్ని మీరు మాకు దయచేయండి. అటు భాగ్యాన్ని మీరు మాకు కలుగు చేయండి ప్రభా. నీ బిడ్డలముగా చిన్న బిడ్డలము వలె నీ రాజ్యం వారసులుగా ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. రాత్రి కాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో మీరే తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని బిడ్డలు చక్కగా శ్రద్ధగా విని వారి హృదయంలో వాక్యాన్ని నాటుకొని పోలాలని సహాయం చేయండి. వాక్యానుసారంగా వారి జీవితాన్ని జీవించుకుని మీరు కృప చూపించమని ప్రార్థించుకోవచ్చు. అసలు జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించాడు పరిశునామ తండ్రి. ఆమేన్. కానుకలు ముగిస్తున్న పిల్లారా, కానుకల నిమిత్తం ఎవరైనా ప్రేరేపించబడిన లోపల పాల్గొనండి. వసంత మేడం గారు ఉన్నారండి బ్యాక్ సైడ్. లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన ఎవరైనా సరే కానుకల నిమిత్తం పాట పాడండి. అందరూ కలిసి కృప చేత నీ వరనానంది, నావన్నీ కృప చేత నీ వరనానంది, భావంతో నన్ను నేను బహుధైర్యముంది, నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మంచిది. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? నేనైతే ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను. దేవుని నామానికి అలాగే సంఘస్థులకి దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. సాక్ష్యం ఏంటంటే, సెమీ క్రిస్మస్ అనగానే ఎలా చేయాలి ఏందని నాకు ఇదిగా ఉంటుంది. అందుకో మరి ముఖ్యంగా ఆ బాధ్యత, తప్పుడు బాధ్యత అంతా నాకు అప్పగించేపాటికి కింద మీద పడిపోయాను అనమాట. ఏం చేయాలి, ఏంది ఒక లెక్క ఎట్ట అప్పు చెప్పాలి, అదొక ఎత్తు అయితే, నా తండ్రి నాకు మాట మాత్రం నాకు ఇది ఎంత వచ్చింది అంత వచ్చిందని చేయకుండా వాడి ఇష్టానుసారంగా వాడు చేస్తున్నాడని చెప్పి నా తండ్రి ఒక పక్కన నాకు ఎంతో బాధ వేసింది. అయినప్పటికీ కూడా ఎట్లా జరిగించాడంటే దేవుడు, తర్వాత ఆయన అంతటికి ఆయన రిలీజ్ అయిపోయాడు అనమాట. సర్లే జరిగింది. మళ్ళీ వెళ్ళి ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇదేనా ఇది ఇలా సంగతి అంటే ఆయన మైండ్లో రన్ అవుతున్న దాన్నే ఆలోచన ప్రకారంగా చేసేనే కానీ ఆయనకి చెప్పకుండా చేశాననే ఒక చిన్న ఇది తప్పితే ఏమి లేదనమాట. ఇంకా ఏదో వస్తువు పలానా తేవాలన్నా అది పలానా చోటికి వెళ్ళాలా లేదా, లేదా పలానా వాళ్ళకి చెప్పేవా లేదా, చెప్పే విషయంలో కూడా అదిగో పలానా వాళ్ళకి అందరికీ ఆయన మైండ్లో రన్ అవుతున్న ప్రతిదీ ఆలోచన ప్రకారంగా చేసేనే కానీ ఆయనకి నాకు చెప్పకుండా చేశాడన్న ఒక ఇది తప్పితే ఏం లేదు. కానీ అవన్నీ కూడా దేవుడు నా తండ్రి ఏం పెట్టుకోకుండా తర్వాత నన్ను పలకరించడం కానీ చేయడం కానీ అందరిని బట్టి నా తండ్రికి కానీ నేను అది ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే కానీ అయినప్పటికీ కూడా ఆ సమృద్ధి అనేది కూడా ఎక్కడ దేవుడు అసంతృప్తి లేకుండా తృప్తిగా అందరికీ కూడా సరిపోయేలాగా దయచేశాడు. ఇచ్చిన వారందరికీ వందనాలు. అలాగే అలా నిలబెట్టుకొని నన్ను ఆ రీతిగా ఆ సమయాన్ని వాడుకున్నందుకు కూడా దేవునికి వందనాలు. నా వల్ల ఎవరైనా ముచ్చుకొని ఉంటే దయతో నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఒక చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. ఆమేన్. కానుకల నిమిత్తం మన మధ్యలో ఎస్లీ అన్నగారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకున్నాను. మహాపరుషుల దయగల తండ్రి వారికి పర్లవరా చేసేయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం క్షేమం కాచి కాపాడు సజీవ లెక్కలో నుంచి నాయన ఇది ఆరాధనలో పాల్గొంటారు నీకు ఇచ్చిన గొప్ప మీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఆయన గత 2 రోజుల క్రితం శుక్రవారం జరిగిన క్రిస్మస్ వేడుకలలోనైనా మీకే ఘనత మహిమ వచ్చిందని నమ్ముతున్నాను తండ్రి నాయన. మీ ఎక్కడ కూడా ఆచార అలవాట్లు ప్రార్థన కాకుండా నాయన నేను కనపరిచే విధంగా చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీవే వాడబడి ఉన్నావు నాయన. ఈ సువార్త అందించబడిందని నమ్ముతున్నాను తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన ఈ రోజు నాయన ఆదివారం నైనా ఆది క్రమం జరిగింది దాన్ని బట్టి ఆరాధన క్రమం జరిగింది దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. పాటలు ఎందుకు ఉత్తర పత్రికలు ఎందుకు వాక్య పరిచయం ఎందుకు మీరు చెప్పిన మీకు మహిమ కలిగిన నమ్ముతున్నాను తండ్రి నాయన. ఆయన వాక్యం నేను ఎక్కడ కూడా మేము విడిచిపెట్టేవాడిని కాకుండా నేను వాక్య ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేసి పెట్టాను తండ్రి నాయన. వాక్యం ప్రకారం ఎక్కడ కూడా మేము నేను ఎవరు వేసుకుంటూ సహాయం చేసి పెట్టాను ఆయన. మీరు కాపరిగా ఉంటే నాయన మాకు ఏవి కొదువలేదు కదా నాయన. నేను మా విశ్వాసంతో నేను కాపాడుకుంటూ సహాయం చేసి పెట్టాను తండ్రి నాయన. మీరు మా మంచి కాపరే ఉన్నారు తండ్రి. మేము అదే సహాయం చేసి పెట్టాము తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన మేమైతే నేను పరలోక రాజ్యంలో గొప్పవారు ఉంటే నాయన చిన్న బిడ్డవారు ఉండమన్నావు నాయన. మేమైతే నా లోకంలోనైనా మేము ఎంతో హెచ్చించబడాలని కోరుకుంటున్నాం తండ్రి నాయన. ఆ స్థాయిని మించి కోరుకుంటున్నాం. అలా కాకుండా నేను చిన్న బిడ్డల వల్ల ఉండి నేను మీ రాజ్యంలో ప్రవేశించకు మాకు సహాయం చేసి పెట్టాము తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాయన మెస్టీ గురించి ప్రార్థిస్తున్నాను. అతనికి చేసిన వేళ్ళకై మీకు చిన్నవాడైనా నాయన అతను పిలిపించిన అతను సమస్తం సమకూర్చిన దేవా నీకే ఉన్నాను నాయన. మమ్మల్ని కూడా పిలువు తండ్రి నాయన. మీరు మమ్మల్ని పిలుస్తారని చూస్తాను తండ్రి. మాకు పిలిచి మాకు అవసరతలని తీర్చమని మాకు సహాయం చేసి పెట్టాము తండ్రి నాయన. మీరు సహాయం చేసి పెట్టమనైనా. అదేవిధంగా తండ్రి నేను సాక్షి చెప్పిన బిడ్డనైనా ఎంతో ప్రయాసపడి ఉండాలి నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన తెలివిగా నీకే ఉన్నాను. స్థితి చేసిన జ్ఞానంతో నీకే ఉన్నాను. అదేవిధంగా తండ్రి సెమీ క్రిస్మస్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు నేను ప్రతి సహాయం చేసిన వారికి నైనా అందరికీ మీరు మంచి ఆరోగ్యం మంచి శక్తిని బలం దయచేసి మంచి దీవెన దయచేయండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి ఈ కానుకలు మొత్తం ప్రార్థించగలనైనా ఇచ్చిన వారు 30 ఆరోగ్యం గురించి ఫలించా సహాయం చేసి పెట్టమని తండ్రి. ఈ కానుకలైనా రాజ్య సువార్తను వింటూ వారు సహాయం చేసి పెట్టమని అంతవరకు సజీవ లెక్కల నుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు వచ్చినట్టయితే గిఫ్ట్ ప్యాకేజ్ చూస్తుంది. అందరూ త్వరగా సండే స్కూల్ తీసుకురావాలి. అందరూ వచ్చారా? పేర్లు రాశారు లిస్టు. అందరిని ముందు కూర్చో, ముందుకు రమ్మన్న సండే స్కూల్ పిల్లల్ని ముందుకు రమ్మని అందరినీ. అందరు కొద్దిగా ముందుకు రావాలా. సండే స్కూల్ పిల్లలందరూ కూడా త్వరగా రావాలి లోపలికి. ముందు వరుసలో కూర్చోండి. కూర్చోండి. సండే స్కూల్ పిల్లలందరూ ముందుకు రావాలంటే సండే స్కూల్ పిల్లలందరూ త్వరగా ముందుకు రావాలి. అరుణ్, జాన్, బబుల్, అభిషేక్, ఆశిని, టోటి, సహజ, సాత్విక రావాలి త్వరగా ముందు కూర్చోండి. ఇంకా ఎవరు? పవిత్ర రాణి గారు రావాలి. చెయ్యొచ్చింది నేను కూడా సండే స్కూల్ టీచర్ వాళ్ళని. ఇంకా అందరు వచ్చారా? చిన్నపిల్ల రావాలి. మీ అన్న ఏడు లక్కి త్వరగా రావాలి, సమయం లేదు. సరే ఈ లోపల మీరు చెప్పిన డైలాగ్లు ఒకసారి చెప్పించుకోండి. అలా గిఫ్ట్ ఇచ్చే ముందు నేను చెప్పిన డైలాగ్ మరి చెప్పించుకోండి. సృజన్ రా, ఫస్ట్ నువ్వు నుంచే చెప్తా. సృజన్ రావాలి. అందరు గిఫ్ట్ అయిపోయేంత వరకు కూడా అందరు చప్పట్లు కొట్టడం ఆపకూడదు అనమాట.
సరే. నెక్స్ట్ బాయ్స్ కాబట్టి మన నువ్వురా అవునా పవన్ వాళ్ళ క్యారెక్టర్ చెప్పాలి. నువ్వు పవన్ అన్నావు, జ్ఞాన గొర్రె అని చెప్పి గొర్రెల కాపర్ అని చెప్పి పిలవాలి. సండే స్కూల్ టీచర్ కూడా రావాలి ఇక్కడికి. రావాలి సండే స్కూల్ వాళ్ళ కార్యక్రమం రావాలి రావాలి. అరుణ్ ఏంది ఏం క్యారెక్టర్? వాళ్ళ క్యారెక్టర్ చెప్పించు. సత్రపు యజమాని అంట. సండే స్కూల్ టీచర్ గారు ఉంటే చాలు. సత్రపు యజమాని డైలాగ్ చెప్పండి. సత్రపు యజమాని. కూర్చో కూర్చో కూర్చో. చాటింపుదారుడు బొబ్లు. సండే స్కూల్ టీచర్లు ముందుండాలి. స్కిట్లు నేర్పించిన వాళ్ళు. ఆ జాను గొల్లలు అంట గొర్రెల కాపరా. ఓకే నెక్స్ట్ జెంట్స్ ఎవరు ఉండాలి? అరే లక్కీ రారా. బాక్సర్ ఓకే నెక్స్ట్ అభిషేక్ క్యారెక్టర్. గొర్రెల కాపరా. గొర్రెల కాపరి. ఓకే క్యారెక్టర్ మరియా ఎలిజబెత్. మైక్ లో చెప్పాలి క్యారెక్టర్. సహజ హాస్ని మరియా. సిరి శాస్త్రి. డైలాగ్ చెప్పించు. చిన్న దోత ఇజ్జోడాలి. పెద్ద దోత. ఇక్కడ ఎవరు ఓపెన్ చేయబోకండి, దాంట్లో చాలా సర్ప్రైజ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఎవరు ఓపెన్ చేయబోతున్నారు? అరే తర్వాత పక్కకి రండి. లేచి నిలబడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం. ఇంకా సైలెంట్. ఇక పిల్లలు లైన్లో నుంచోవాలా? మీరు కొంచెంసేపు వాటి గురించి వదిలేయండి, తర్వాత చూసుకుంటారు. లైన్లో నుంచోండి. అవి ఎదురుగాలి, అందరికి ఎదురుగాలి. లైన్లో నుంచోవాలి. ప్రార్థన చేసుకుని తలలో వచ్చి కలుగుతుంటారు. ఈరోజు మన సెమీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో పండుబాబు వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఫోన్ చేశారు. సగం దూరం వెళ్ళిన తర్వాత మన పండుబాబు తెలుసు కదా, పండుబాబు వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ చేశారు. అతన్ని మొన్న నైట్, ఆ రోజు నైతే ఎయిమ్స్ తీసుకెళ్తే దేవుని దేవుళ్ళ ట్రీట్మెంట్ అని ఇచ్చారు. బాగానే ఉందని చెప్పి ఈరోజు ఇందాక డిశ్చార్జ్ చేశారని చెప్పాడు. కనుక వారి కోసం, వారి కుటుంబం కోసం మనం ప్రార్థించమని చెప్పి అతడు అడిగాడు. అలాగనే నాగమన్ ఆంటీ కూడా ఈరోజు
రాలేనని చెప్పి నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక వారి కోసము, అలాగే చిన్న బిడ్డలు వారు ఆశని అవి బిడ్డలు ప్రయాణం అయ్యి తిరుపతి వెళ్తున్నారంట. వారి కోసం వారి ప్రార్థనకు లేకుండా తిరుపతి వెళ్తున్నారు 24వ తారీఖున. ప్రార్థనకు లేకుండా వస్తారంట. ప్రార్థన చేద్దాం వారి కోసం. తల నుంచి కళ్ళు మూసుకున్నారు. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, పరలోక రాజా, నీ బంగారు పాదములు వందనాలు, స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయంలో నీ ఆరాధనను మీరు క్రమంగా జరిగించుకున్నారు. నామ మహిమార్థమైంది. వాటిలో మీరే మహిమకర్త ప్రభావాలు పొంది ఉన్నారు. దేవాని మాటల ద్వారా తండ్రి 10 నిమిషాలు కొద్ది గంటలు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభా. నా వాక్యం బట్టి ప్రభా మా హృదయాలను, మా జీవితాలను మార్చండి ప్రభా. చిన్న బిడ్డల స్వభావం కలిగి జీవించేటువంటి మనం చేసుకోండి. చిన్న బిడ్డల స్వభావముతో నీ సన్నిధికి వచ్చేటువంటి వారు మనకు సహాయం చేయండి. ఎటువంటి గర్వమును తండ్రి, ఎటువంటి అసూయలను ప్రభా, ఎటువంటి చెడు మనస్సును మాలో లేని ప్రభా తండ్రి, ఇదిగో నీ యొక్క మనస్సును ధరించి వచ్చేటువంటి బిడ్డలు మనకు సహాయం దయచేయండి. ప్రేమ కలిగినటువంటి వారు ఒకరిని పట్ల ఒకరు ప్రేమ కలిగి సంతోషంతో ఏక మనస్సు కలిగి నిన్ను స్తుతించి ఆరాధించగలిగినటువంటి బిడ్డలుగా మనం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం. సహాయం దయచేయండి తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా తండ్రి, ఇదిగో సమస్తాన్ని కోల్పోయామని చెప్పి మేము బాధపడుచున్నాము తండ్రి. మెఫీబోషెతును పిలిచారు తండ్రి మీరు. ఇదిగో పితరుల ద్వారా కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగిస్తున్నానని చెప్పారు దావీదు చెప్పారు. అదే రీతిగా మేము కోల్పోయినటువంటి వాటిని జీవితంలో తండ్రి, మేము పొందుకోలేకపోయినటువంటి వాటిని జీవితంలో వాటిని మీరు మాకు దయచేయండి. నీ కృపతో సమస్తాన్ని మీరు మాకు సమకూర్చండి ప్రభువా. ఈ సన్నిధి కాంతి మా పైన ఉంచండి దేవా. ఎక్కడ కూడా తండ్రి నాయన దేవా ఈ చెడు ఆశలకి, లోకాశలకి తండ్రి నాయన మేము ఆశపడకుండా తండ్రి, ఇదిగో నీ వైపు ఆధారపడి మా బిడ్డలను కానీ మా కుటుంబాలను కానీ నీ మీద ఉంచి పెట్టుకునేటువంటి బిడ్డలుగా చేయండి దేవా. నీ మీద ఆధారపడేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి. దీన్ని నమ్ముకొని జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి. కన్నా వల్లే తండ్రి బిడ్డలు చిన్న వయసులోని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేటువంటి వారిని చేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. నీ సన్నిధి ఉంచండి ప్రభావ, నీ కాపుదల వేయించండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యానుసారముగా తండ్రి నాయన దేవా తండ్రి నాయన బిడ్డలని తండ్రి బిడ్డల కోసం ప్రార్థించేటువంటి బిడ్డలుగా చేయండి దేవా తండ్రి. వారి కుటుంబాన్ని కట్టుకునేటువంటి జ్ఞానముని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. సన్నిధి ఉంచమని ప్రార్థించుకుంటున్నాం దేవా. వాక్యాన్ని ఎక్కడ వ్యర్థముగా పోనివ్వకుండా తండ్రి, వాక్యానుసారముగా జీవితాలను జీవించుకొని మరి బ్రతుకులను అమర్చుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇంకా రాలేకపోయినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. అలాగనే తండ్రి నారాయణ వారిని సకాలంలో నెక్స్ట్ దినాన ప్రభా నీ యొక్క పునరుద్ధాన దినాన లేదా తండ్రి ముందు జరగబోతున్నటువంటి యొక్క క్రిస్మస్ దినాన తండ్రి అందరం సకాలంలో సన్నిధిలో కూడుకొని దీన్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని అందరికీ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే స్వస్థత మీరు కలిగించండి దేవాని యొక్క సంపూర్ణ స్వస్థతతో నీ సన్నిధిలో కూడుకొని ఈ బిడ్డలను స్తుతించేటువంటి వారి కూడా సహాయం చేయండి. అలాగనే ప్రభా నాయకుని కోసం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దినాన రాలేకపోయింది, మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగనే తండ్రి పండుగ వారి నాన్నగారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆవిడలో ఉన్నటువంటి బలహీనతను లయపరచుకోమని ఒక రక్తంతో పరిశుద్ధపరిచి నీ యొక్క రక్త ప్రోక్షణ జరిగించి సమృద్ధికరమైనటువంటి ఆరోగ్యంలో పండుగ దినాలలో మీరు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. అలాగే తండ్రి నాయన చిన్నబిడ్డలు ప్రయాణమై వారు ఊరికి వెళ్తున్నాను కదండి, వారితో మీరుండండి దేవా. మరి ఒక దినాన్ని మేమందరం కలుసుకొని స్తుతించగలిగేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి దేవా. వారితో మీరుండి నడిపించి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని 24వ తారీఖున అభిషేక్ భద్రేశ్వర బిడ్డకు మంచి బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాం దేవా. వారి కుటుంబాన్ని మీరే దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ఈ సన్నిధిలో ప్రార్థించుకోవచ్చు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా వచ్చిన బిడ్డలందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యం అయితే తిరిగి 24వ తారీఖు సాయంత్రం జరగబోయేటువంటి ప్రార్థనలు మేమందరము పాల్గొని స్తుతించి కనపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని ప్రార్థించుకోవచ్చు. నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృపరించుము దేవా. హమారా ప్రేమ వర్షము కృపరించుము దేవా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ సదా తోడు ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ